మీరు డైరెక్టర్ అవ్వాలని మీకు అసలు ఎందుకు అనిపించింది? ఎందుకంటే యాక్టింగ్ రాదు కాబట్టి. కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీద్దాము. లైక్ నాకు బయటికి వెళ్ళడానికి వచ్చారాక ఎక్కువ ఎవరిన హార్న్ కొట్టినా ఇప్పుడు నాలంటే అందమైన అమ్మాయి నడుపుకునేది ఉంది అనుకోండి, కొడతారు చూడ్డానికి ఒకసారి ఎవరని. అంటే ఒక సినిమా కథ ఎందుకు ఎలా రాయొచ్చు ఏంటనే చెప్తున్నాను. జస్ట్ ఒక సీన్ ఈ లైన్ మీద ఒక సినిమా ఎలా తీస్తారో చెప్తున్నాడు ఆయన. సీన్ నాట్ సినిమా కాదు, సీన్. ఓకే, చెత్త సీనా ఇది? చెత్త. సీన్ పేరు చెత్త. ఓకే, తడి చెత్త పొడి చెత్త ఎనీ చెత్త. చెత్త బండిలో పడేచ్చు కదా, వాడు ఎందుకు రోడ్డు మీద వెళ్ళి? అదే ఆ మేనర్స్ లేదు కాబట్టి ఈ మూవీస్ తీద్దామని ఒక ఆలోచన వచ్చింది. బ్యానర్ లేదు కదా, ఆయన మీద ఒక బ్యానర్ పెట్టి సినిమా అనుకుంటున్నారా? కైండ్ ఆఫ్. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ సజావుగా సాగింది అనుకోండి లాస్ట్ వరకు. సజావుగా సాగడం అంటే శాంతియుతంగా సాగడమా లేదంటే ఇగో కంట్రోల్ లేనట్టు అర్థం. అంతే. యాటిట్యూడ్ ఎందుకు మీకు? అంటే ఏ విషయం యాటిట్యూడ్ ఏం లేదండి, నార్మల్. బేసిక్ అయితే నాకేం అనిపించాలా, మరి బయట టాక్ ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఒక బేబీ అట్లాంటి సినిమాలకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు కదా. వాటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు కానీ జనాల్లోకి వెళ్ళిపోవడానికి ఎక్కువగా కొంచెం 18+ కంటెంటే తీస్తారు. 18+ అంటే అన్ని ఏజ్ వాళ్ళు చూస్తారు కాబట్టి మీరెందుకు 80+ తీసానండి. 80+ తీసారు? పింఛన్ తీసుకునే వాళ్ళు చూసేలా తీసారు. అటజని కాంచన్ ఇది తిని ఆ గిరిగాని కొట్టు. ఎందుకే ఎందుకు ఆ పేరు పెట్టారు? ఆ పేరుకి మీనింగ్ ఏంటి, ఉద్దేశం ఏంటి, అసలు మీ ఎజెండా ఏంటి పేరు మీద? అటజని కాంచన్ అంటే యాక్చువల్లీ అక్కడికి వెళ్ళి చూసాను అని అర్థం. ఇది ఏ భాషలో మరి? అక్కడికి వెళ్ళి చూసానని పెట్టచ్చు కదా. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా, చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అటజని కాంచన్ అటజని కాంచె భూమి సురుడంబర చుంబి శిరసర ఝరీ పటల ముహుర్ముహులిట దబంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ ఘటక చరిత్కరేణు కరకంపిత సాలము సీతశైలమున్ అనేది పద్యం. మీకు రాజమౌళి గారి గొడవ ఏంటి అసలు? రాజమౌళికి నాకు గొడవ ఎందుకండి? బయట పెట్టచ్చు అసలు మీ ఇద్దరికి పర్సనల్ గొడవలా, ఫోన్ లో గొడవలా ఏంటి? కాదండి, మన వారణాసి టైటిల్ దగ్గర కదా మనకు గొడవలు. వారణాసి నేను యాక్చువల్లీ 4 years బ్యాక్ టైటిల్ అనౌన్స్ చేసుకున్నాను. ఒక జీవితంలో అన్ని ఉన్నట్టు, అన్నంలో కూర, అన్నం, ఉప్పు, కారం ఉన్నట్టు ప్రేమ కూడా ఉండాలి. మీరు ఎందుకు అంతమంది లవ్ చేశారు కానీ ఎవరిని పెళ్లి చేసుకోలేదు? అంటే ఎంతమంది లవ్ చేస్తారు? సుమారు ఒక 10-15? ఒక 11 నా వయసులో సగం చెప్పారు మీరు. దానికి ముందు మా అమ్మకు ఒక విషయం ఉంది, ఇది చీర కొనిపెట్టమంది. కాకపోతే ఆ శారీ తన డెడ్ బాడీ మీద కప్పాల్సి వచ్చింది. అందుకని నాకు కొంచెం బాగా ఫీల్ అయ్యాను. కానీ తను లేదు, జ్ఞాపకాలు అయితే మనకు తిరుగుతుంటాయి. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ పట్టుకుని ఏడ్చినా కూడా మనకు మా అమ్మ అయితే రాదు కదా. అలా ఎవరికైనా పేరెంట్స్ రారు అని చెప్పడానికి అనమాట ఇది నేను తీసింది. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఇంటర్వ్యూలో ఎంతో మంది మనం ఇంటర్వ్యూ చేసాము, ఇన్ఫ్లుయెన్సర్స్ చేసాము, ట్రోల్ చేసిన వాళ్ళని, స్క్రాప్ బ్యాచ్ వాళ్ళు వీళ్ళని చేసాము. ఈ రోజు కొత్తగా ఒక కొత్త మనిషిని అయితే చేస్తున్నాం అనమాట. సో ఈ ఇంటర్వ్యూ తర్వాత ఆయన గొప్ప పేరు రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది మంచిదో చెడ్డదో ఇంటర్వ్యూ తర్వాత మనకు తెలుస్తుంది. సో హాయ్ సార్. హాయ్, హౌ ఆర్ యూ? యా, ఐమ్ గుడ్. క్లాప్ కొట్టాలా? అప్పుడే మాట్లాడతారా లేకపోతే నార్మల్ మాట్లాడతా? డైరెక్టర్ డైరెక్టర్ కదా, అది అందుకే అడుగుతున్నా. ఇట్స్ నాట్ మై డ్యూటీ. లైట్స్, కెమెరా, యాక్షన్ అనాలా? లైట్స్ ఉన్నాయి, కెమెరా ఉన్నాయి, యాక్షన్ చేసే యాక్షన్ నేనే చేయాలి ఇప్పుడు. అది కూడా మీరే చేసుకుంటారు అంతే కదా మరి. అంటే ఇప్పుడు యాక్టింగ్ చేస్తారు ఇంటర్వ్యూలో మీరు? yes. ఓకే, రాహుల్ గారు ఫర్ ద సేక్ ఆఫ్ పబ్లిక్. నాకు అంత ఇంగ్లీష్ రాదు, మా పబ్లిక్ కూడా రాదు, నా ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి అసలుకే రాదు. సో మిడిమిడి జ్ఞానం కాబట్టి నాకు తెలుగులోనే మనం అనువదిద్దాము. ఓకే, డన్. ఓకే, మీరు డైరెక్టర్ అవ్వాలని మీకు అసలు ఎందుకు అనిపించింది? ఎందుకంటే యాక్టింగ్ రాదు కాబట్టి. అలా కాదు, యాక్చువల్లీ డైరెక్టర్ ఎందుకు అవ్వాలనుకున్నా అంటే సమాజానికి కొంచెం ఒక సందేశాత్మకమైన చిత్రాలు తీద్దామని చెప్పి. సొసైటీకి. ఓకే, అంటే ఈ రోజుల్లో అన్ని ఒక బేబీ అట్లాంటి సినిమాలకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు కదా. వాటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు కానీ
Morals ఇందులో విప్లవాత్మకమైనవి సందేశాత్మకమైనవి తక్కువ ఉన్నాయి. సో నాకు ఇన్స్పిరేషన్ దాసనారాయణరావు గారు వాళ్ళు. సో కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీద్దాము. లైక్ నాకు బయటికి వెళ్ళడానికి వచ్చారాక ఎక్కువ ఎవరైనా హార్న్ కొట్టినా లేకపోతే హై బీమ్ వేసినా కూడా నాకు కొంచెం చిరాకు ఎక్కువ. సో వాళ్ళని తిరిగి వెళ్ళి నేను కొట్టలేను. కాబట్టి సినిమా ఒక కథ రాసుకుని వాళ్ళ మీద ఒక కథ తీస్తే సినిమా తీసామనుకోండి, సినిమాతో కొడతారా? సినిమాతో కొడదామని. కాదండి, ఇప్పుడు స్పీడ్కి వెళ్తున్నప్పుడు పక్క మనిషి బండికి హార్న్ ఎందుకు ఇస్తాడు? కొట్టడానికి కదా. కొట్టడం తప్ప అంటే ఎలా చెప్పండి? అంటే అన్వాంటెడ్ గా కొడతారు కదా. ఓకే, అంటే ఇప్పుడు నాలాంటి అందమైన అమ్మాయి నడుపుకున్నది ఉంది అనుకోండి, కొడతారు చూడ్డానికి ఒకసారి ఎవరా అని. కామన్ కదా. అది మాకు వినపడకూడదు కదా మరి. అది ఓహో, అలా అలా కుదరదు. సమాజంలో ఉన్నప్పుడు మనం అన్ని యాక్సెప్ట్ చేయదు కదా. అంటే అలా అని కాదు. యాక్చువల్లీ ఇప్పుడు ఒక సీన్ ఉందనుకోండి, మనం ఏమంటారు, మనం రోడ్డు మీదకి వెళ్తాం, బండి మీద వెళ్తూ ఉంటాం. ఒకటి ఇంట్లోంచి చెత్త పడేస్తాడు. ఓకే, అది బండి ముందు ఆగింది, అది బండి ముందు పడింది. వీడు వెంటనే బండి ఆపాడు, తిట్టాడు. ఏదో చదువుకున్న వాళ్ళకి కనిపించాడు అనుకోండి, అలా చదువుకున్న వాళ్ళకి కనిపిస్తున్నావు, బుద్ధి లేదా అని అన్నాడు అనుకోండి, వాడు కొంచెం ఒక చిన్న షై ఫీలింగ్ వచ్చి రిలీజ్ అవ్వచ్చు, చెత్త పడేస్తున్నాడు. ఇది ఒక సినారియో అనుకుందాం. అంటే ఒక సినిమా కథ ఎందుకు ఎలా రాయొచ్చు ఏంటనే చెప్తున్నాను. జస్ట్ ఒక సీన్, ఈ లైన్ మీద ఒక సినిమా ఎలా తీస్తారో చెప్తున్నాడు. సీన్ నాట్ సినిమా కాదు, సీన్. ఓకే, చెత్త సీనా ఇది? చెత్త సీన్ పేరు చెత్త. ఓకే, తడి చెత్త పొడి చెత్త, ఎనీ చెత్త. ఓకే ఓకే, సినారియో సెకండ్ సినారియోలో ఇంట్లోంచి చెత్త పడేస్తాడు, వీడు బండి మీద వెళ్తూ ఉంటాడు. ఒకడు కరెక్ట్ బండి చెత్త వచ్చి బండి ముందు పడింది. వీడిసారి ఆపి వెళ్ళి దిగి వాడిని గోపు మీద ఒకటి బీగుతాడు. అప్పుడు వాడికి ఎమోషన్ ఏంటి? ఒకటి పెయిన్, అరే ఒక స్ట్రేంజర్తో నేను దెబ్బతిన్నానే అని చెప్పి. రెండు, చుట్టూ చాలా మంది చూస్తుంటారు, అవమానం కూడా ఉంటుంది వాడికి. ఒక థర్డ్ సినారియోకి వెళ్దాం. ఇంట్లో చెత్త పడేసాడు, వీడు బండి మీద వచ్చాడు. ఈసారి చెత్త వాడు మొహం మీద పడింది, బండి మీద వచ్చాడు. ముందు వాడికి ఏం కనపట్ల, పక్కకి వెళ్ళి చెట్టుకో దేనికో గుద్దుకుని చచ్చిపోయాడు. అప్పుడు ఈ చెత్త పడేసిన పరిస్థితి ఏంటి? వాడు ఎలా ఫీల్ అవుతాడు? రిగ్రెట్ ఫీల్ అవుతాడు, చాలా బాధాకరంగా ఉంటుంది, బాగా బాధ ఫీల్ అవుతాడు, రైట్? అండ్ వాడు శిక్ష పడవచ్చు పడకపోవచ్చు, కానీ చాలా మానసికంగా అయితే మాత్రం చాలా వ్యధ అయితే అనుభవిస్తాడు. ఇది ఒకటి. ఫోర్త్ సినారియోలో ఇంకెక్కువ చెప్పండి, లాస్ట్ సినారియో. ఓకే, నేను చెప్పను ఈ సినారియో. అయ్యా చెప్పండి. నేను బండి మీద వెళ్తున్నా, బండి అవతల ఎవడని చెత్త వేసాడు. అప్పుడు నేను ఏం చేస్తా అంటే ఆ చెత్త తీసుకొని నేనే బండి మీద వేసుకొని దాని ఎక్కడ చెత్త కనిపిస్తే అక్కడ పడేస్తా. ఓకే ఓకే, దిస్ ఈజ్ ఆల్సో గుడ్ సినారియో. ఇంకో సినారియో ఏంటంటే, అలా చెత్త పడేసాడు, చచ్చిపోయాడు కదా ఒక అతను. ఆ చచ్చిపోయినోడు వీళ్ళు తండ్రో తాతో తమ్ముడో అయ్యాడు అనుకోండి, వాడి పరిస్థితి ఇంకెలా ఉంటుంది చెత్త పడేసినోడు. సో సీన్ని ఒక మన కథా వస్తువు ఏది తీసుకున్నా కూడా దాని ఇంటెన్సిటీ బట్టి ఉంటుంది అనమాట. హౌ వి రైట్ అన్నది. కథా వస్తువు ఏదైనా లైన్ సేమ్ అయినా దాన్ని ఎలా రాస్తాం అనే దాని మీద ఉంటుంది అంటారు. యా సేమ్ లైన్ అయినా కూడా అది ఇంటెన్సిటీతో రాయొచ్చు. సరే, ఇంకొక డౌట్ అడగచ్చా? చెత్త బండిలో పడేచ్చు కదా, వాడు ఎందుకు రోడ్డు మీద వెళ్ళి? అదే ఆ మేనర్స్ లేదు కాబట్టి ఈ మూవీస్ తీద్దామని ఒక ఆలోచన వచ్చింది. మేనర్ లేదు కానీ ఆయన మీద ఒక బ్యానర్ పెట్టి సినిమా అనుకుంటున్నారా? కైండ్ ఆఫ్. ఓకే, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు చెత్త ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారంటే చెత్త గురించి నిజంగా ఎప్పుడైనా జరిగిందా మీ లైఫ్ లో ఇట్లా బండి? ఎప్పుడు చాలా సార్లు. నాట్ జస్ట్ చెత్త కావచ్చు, లేదా ఎవరో బస్సులో వెళ్తున్నప్పుడు స్పిట్ చేస్తారు బయటికి, స్పిట్ చేయడం కావచ్చు, వాట్ ఎవర్. అన్ని పొల్యూషన్ క్రియేట్ చేస్తారు, రైట్? సౌండ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ ఇష్టం, సౌండ్ పొల్యూషన్ ఇష్టం లేదు, ఎయిర్ పొల్యూషన్, రకరకాలు ఉంటాయి కదా. ఇవన్నీ మనం ఏం చెప్పలేం. వెళ్ళి ఆపి నిజంగా వెళ్ళి మనం కొడితే మనల్ని కొడతాడు. అదే ఒక సినిమా తీసామనుకోండి, అలా చెత్త పడేసేవాడు ఉంటే వాళ్ళ వైఫ్తో పాటు సినిమా చూస్తున్నప్పుడు అర్థమైందని కానీ ఆమె అడగవచ్చు, లేకపోతే వీడికే బుద్ధి రావచ్చు. ఎందుకో మీ సినిమా చూసి ఆ చెత్త వాడు ఇంట్లోనే పెట్టుకుంటాడు ఒక వారం 2 నెలలు భయంతో, అసలు ఎక్కడ పడేస్తే ఎక్కడ గొడవ అయిద్దని. ఆర్జీవి గారులా అంటున్నారు బయట, నిజమేనా? మీకు కూడా చిన్న యాటిట్యూడ్ ఉంది, ఈగో ఉంది ఆర్జీవి గారు లాగా? ఈగో అంటే ఇట్ డిపెండ్స్, ఇట్ కమ్స్ టైం బట్టి వస్తుంది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ సజావుగా సాగింది అనుకోండి లాస్ట్ వరకు, మై ఈగో ఇస్ ఇన్ మై కంట్రోల్. లేదంటే ఈగో కంట్రోల్ లేనట్టు అర్థం. అంతే, లేదు ఈగో కంట్రోల్ లేదని అర్థం. అంతే. ఓకే, సజావుగా సాగడం అంటే శాంతియుతంగా సాగడమా? లైక్ ద ఎండ్ వరకు. ఓకే, ఎందుకు మీకు అంటే బేసిక్ గా మీరున్న ఫీల్డ్ కి ఓపిక ఎక్కువ ఉండాలి కదా. అందుకే అన్నా కదా, ఇప్పుడు చూద్దాం, లెట్ us see. ఇంటర్వ్యూ అయిపోతే ఈగో లేనట్టే. గంట ఉంటుంది మరి. ఉండి మీరు చాలా శాంతియుతంగా ఉండాలి. మార్నింగ్ నుంచి నైట్ దాకా షూట్ చేస్తాం, ఇది పెద్ద ఇష్యూ కాదు. ఇది పెద్ద ఇష్యూ, ఇది ఒక లెక్క కాదు అంటున్నారు ఆయన. లెక్క కాదు, ఇష్యూ కాదు. తెలుగులో చెప్పా. ఓకే, ఇంకొకటి, సరే ఈగో, యాటిట్యూడ్ ఎందుకు మీకు? అంటే ఏ విషయంలో యాటిట్యూడ్ ఏం లేదండి, నార్మల్. బేసిక్ అయితే నాకేం అనిపించాలా మరి బయట టాక్? యాటిట్యూడ్ అయితే ఏం లేదు, అసలు నథింగ్ లేదు. ఇంకా అంటే యాక్చువల్ సమాజం గురించి ఆలోచించే వాళ్ళకి యాటిట్యూడ్ ఉండదు అని నా అభిప్రాయం. అది ఉండకూడదు.
బేసిక్గా ఎవరైనా ఫస్ట్ మూవీ కానీ షార్ట్ ఫిలిం కానీ ఏం తీసినా కూడా జనాల్లోకి వెళ్ళిపోవడానికి ఎక్కువగా కొంచెం 18+ కంటెంటే తీస్తారు. 18+ అంటే అన్ని ఏజ్ వాళ్ళు చూస్తారు కాబట్టి మీరెందుకు 80+ తీసానండి. 80+ తీసారు? పింఛన్ తీసుకునే వాళ్ళు చూసేలా తీసారు అంటే ఫార్మర్స్ మీద మొత్తం విలేజ్ అలా ఎందుకు తీసారు? ఎందుకంటే ఇప్పుడు అంటే మీకు భయం లేదా చూస్తారో చూడరో ఈ కంటెంట్ యాక్సెప్ట్ చేస్తారో లేదో ప్రెసెంట్ ఉన్న జనరేషన్? ఈ జనరేషన్ చూడకపోవచ్చు, 80+ వాళ్ళే చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు లైక్ మనం అది జంక్ ఫుడ్ తిన్నా, నార్మల్ ఫుడ్ తిన్నా, ఏ ఫుడ్ తిన్నా ఫార్మర్ అయితే ఇంపార్టెంట్, రైట్? వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్గానిక్ తినండి, అన్హెల్దీ తినండి, ఏది తిన్నా ఫార్మర్ ఇంపార్టెంట్. అతను లేకపోతే ఇది జరగదు. సో అందుకని ఫార్మర్ని ఒక ఈ సబ్జెక్ట్లో ఫార్మర్ అనేది ఒకటి ఉంటుంది రైతుల గురించి. అంటే ఇప్పుడు భయం అనేది ఉంటది కదా, ఈ జెన్జీ జనరేషన్ యాక్సెప్ట్ చేస్తుందో లేదు. ఇప్పుడు అంత కష్టపడి అంత తీసాక కనీసం ఒక 100 మెంబర్స్ దాకా రీచ్ అవ్వకపోయినా బాధ అనిపిస్తుంది. సో ఒక 18+ రీల్ చేస్తేనే 1 మిలియన్ 2 మిలియన్స్ వెళ్ళిపోతాయి. అంత కష్టపడి అంత తీసాక వెళ్ళకపోతే అంత మంచి కంటెంట్ వెళ్ళకపోతే అని కాదు, కానీ ఫస్ట్ నాది నేను నమ్మాలి కదా. ఐ బిలీవ్ ఇట్, ఇది ఖచ్చితంగా రీచ్ అవుద్ది అని నమ్మకంతోనే తీస్తాము. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్. అటజని కాంచన్ యా, ఎందుకు ఆ పేరు పెట్టారు? ఆ పేరుకి మీనింగ్ ఏంటి, ఉద్దేశం ఏంటి, అసలు మీ ఎజెండా ఏంటి పేరు మీద? అమ్మో అంతేం లేదు. అటజని కాంచన్ అంటే యాక్చువల్లీ అక్కడికి వెళ్ళి చూశాను అని అర్థం. అక్కడికి వెళ్ళి చూశాను. ఇది ఏ భాషలో మరి? అక్కడికి వెళ్ళి చూసానని పెట్టచ్చు. ఆరిజిన్ తెలుగే ఇది. అలసాని పెద్దన్న గారు రాశారనమాట, రచించిన కవి పద్యం ఇది. సంస్కృత్ కాదు, తెలుగే. తెలుగేనా? తెలుగే సంస్కృత్ ఏదో మరి నాకు అంత ఐడియా లేదు. సంస్కృతే ఉంటాయి అప్పట్లో. అటజని కాంచన్. అటజని కాంచన్. అటజని కాంచన్ అటజని కాంచె భూమిసురుడంబర చుంబి శిరసర ఝరీ పటల ముహుర్ముహులిట దబంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ ఘటక చరిత్కరేణు కరకంపిత సాలము సీతశైలమున్ అనేది పద్యం. ప్రవరుడు గురించి మను చరిత్రలో అలసాని పెద్దన్న గారు రచించిన పద్యం ఇది. ఓకే, సో దాన్ని మీరు పెట్టుకున్నారు. యా, ఎందుకంటే ఒక పాత్ర ఒక చోటకి వెళ్ళి తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని వచ్చి మళ్ళీ రిలీజ్ అవుతాడు అనమాట, రియలైజ్ అవ్వాలి. అందుకని అటజని కాంచన్ అని పెట్టాను. అండ్ క్యాచీగా ఉంటుంది అని చెప్పి అంతే. ఓకే, యా, మీరు క్యాచ్ చేశారా లేదా ఇంతకి? యా, బాగానే వచ్చినాయి వ్యూస్ అయితే సోఫార్ బాగా వచ్చాయి. అవును. యా, ఇంకా రావాలి. ఓకే, అంటే మంచి మెల్లగా వెళ్తుంది అన్నట్టు మీది కూడా మెల్లగా వెళ్తుందేమో, స్లో పాయిజన్ లాగా మెల్లగా వెళ్తుందేమో. అదేలేండి, మంచిగా అమృతం. అమృతం, ఆలస్యం అమృతం విషయం అన్నట్టు. పేరెంట్స్ ని పట్టించుకోవట్లేదు అన్నది మెయిన్ ఈ అజెండా. అడిగారు కదా, పేరెంట్స్ ని ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పడం అనమాట ఈ మూవీ. అంటే ఈ రోజుల్లో కాల్స్ చేస్తే బిజీ. యా, అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కాల్స్ వస్తాయి, మనం బిజీ 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 అని చెప్తాం. ఫెస్టివల్స్కి ఏమో హాలిడే లేదు, లీవ్ ఇవ్వట్లేదు అని అంటాము. ఈ సబ్జెక్ట్ మీద తీసుకున్నాను నేను మేజర్. మరి మీరు పేరెంట్స్ కి టైం ఇస్తారా? అంటే కొంచెం ఒక తీసిన మీరే టైం ఇస్తారా తెలుసుకోవాలి కదా. నేను ఇస్తానండి, అంటే ఇవ్వలేకపోయాను కాబట్టి కథ రాసుకోవాల్సి వచ్చింది. మా మదర్ చనిపోయారు ఒక 4 years బ్యాక్, 3.5 years బ్యాక్ మా మదర్ చనిపోయారు. అడిగేది పాపం ఎప్పుడు మా అమ్మ అడిగేది, ఇంటికి రా అని చెప్పి అలా అడిగేది. కానీ నేను బిజీ బిజీ అని చెప్పేవాడిని, వెళ్ళేవాడిని. వెన్ కంపేర్ టు అదర్ పీపుల్ నేను యాక్చువల్లీ వెళ్ళేవాడిని ఎక్కువ. బట్ స్టిల్ ఏదో ఒక పెయిన్ వస్తుందని అదనేది ఇగ్నోర్ చేశాను మా అమ్మకి. ఒకరోజు అడిగింది, చెప్పచ్చా? చెప్పండి. యా, ఒకరోజు అడిగింది, కరెక్ట్ మా అమ్మ చనిపోయి ఒక 2-3 నెలల ముందు కాల్ చేసింది. నేను ఇలాగా శివరాత్రికి గుడికి వెళ్ళాను, అయితే వంతుని మించి దొర్లి పడిపోయాను, నేను ఫెయింట్ అయ్యాను నేను అని అంది. సో కాకపోతే వెంటనే నేను బయలుదేరదాం అనుకున్నాను. దానికి ముందు మా అమ్మకు ఒక విషయం ఉంది, ఇది చీర కొనిపెట్టమంది. అంటే కొనిపెట్టలేనంత నీచ స్థితిలో అయితే లేను. యాక్చువల్లీ బీటెక్ చదివాను, గూగుల్లో జాబ్ చేసి ఆ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో చేశాను, విఎఫ్ఎక్స్ కంపెనీస్లో చేశాను, జాబ్ చేసి మానేశాను. కాకపోతే అప్పటికి 3 years అయింది మానేసి జాబ్. ఎందుకు మూవీ సైడ్ వద్దామని చెప్పి. ఆ ఫ్రెండ్స్ని అడిగిన ఎవరైనా ఇస్తారు, ఏం చేసినా డబ్బులు అయితే వస్తాయి, పెద్ద సమస్య కాదు. కానీ నేను సంపాదించి మా అమ్మకి చీర కొందామని అనుకున్నాను. సో అప్పటికప్పుడు జాబ్ అంటే రావచ్చు, కానీ మళ్ళీ దాంట్లో మనం ఇరుక్కుపోతాం కదా. నేను ఏం చేశాను, ర్యాపిడో తీసుకున్నా డైరెక్ట్. అంటే మా అమ్మాయి కొనిచ్చింది బండి, అది ర్యాపిడో తీసుకుని దాంట్లో ఒక 4,000 దాకా వచ్చింది 1 monthలో. స్విగ్గీ కూడా డెలివరీ చేశాను నేను చెప్పాలంటే. అంటే వేరేదేం చేయలేక కాదు, ఇదైతే నా ఇష్టం. నేను మూవీ కథ రాసుకోవచ్చు, ఎనీ గివెన్ టైమ్ ఐ కెన్ టర్న్ ఆఫ్ ద మొబైల్ అండ్ గో విత్ మై ఫ్లో కదా. సో అందుకని చెప్పి నేను ఆ 2 కూడా చేసి ఫైనలీ 1 monthలో 4,000 పట్టుకుని ఇంటికి వెళ్ళాను. నేను శారీ డబ్బులు ఇచ్చాను నేను, అంతే. శారీ కొనలేదు, కానీ మా అమ్మ వాళ్ళు మంగళగిరి అక్కడికి వెళ్ళి ఏదో చుట్టాలతో కొనుక్కుంది శారీ. బట్ అన్ఫార్చునేట్లీ ఒక 3 monthsలో
తను టేబుల్ డెత్ అయిపోయారు, సర్జరీ ఫెయిల్ అయిందనమాట. రాజమండ్రిలో జరిగింది సర్జరీ. కాకపోతే ఆ శారీ తన డెడ్ బాడీ మీద కప్పాల్సి వచ్చింది. అందుకని నాకు కొంచెం బాగా ఫీల్ అయ్యాను. నేను దాన్ని కట్టుకుంటుంది అనుకున్నా కానీ డెడ్ బాడీ మీద కప్పాల్సి వచ్చేసరికి అరే మనం అందరూ కూడా చిన్న చిన్న పనులకి ఏదైనా ఒక టైం ఇవ్వట్లేదు కదా పేరెంట్స్కి, ఇస్తే బాగుంటుంది అని ఒక చిన్న కన్సర్న్తో పేరెంట్స్ మీద అందరూ పట్టించుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు నిజంగా మా అమ్మ ఇల్లంతా కూడా మా అమ్మ వస్తువులే కనిపిస్తాయి. 70-80 చీరలు ఉంటాయి మా అమ్మాయి బీరువాలో, వస్తువులన్నీ తనవే. కానీ తను లేదు, జ్ఞాపకాలు అయితే మనకు తిరుగుతుంటాయి. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ పట్టుకుని ఏడ్చినా కూడా మనకు మా అమ్మ అయితే రాదు కదా. అలా ఎవరికైనా పేరెంట్స్ రారు అని చెప్పడానికి అనమాట ఇది నేను తీసింది. సో అందుకే మీరు ముందుకు వచ్చి ఈ జనరేషన్ లో కూడా ఇలాంటి సినిమా తీయడానికి ఆఫ్ కోర్స్ ఏ జనరేషన్ కైనా ఇంపార్టెంట్ అది. మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు ఇంపార్టెంట్, పేరెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ అని చెప్పడానికి అంతే. ఇప్పుడు చిన్నప్పుడు మామూలుగా చిన్నపిల్లలకి దెబ్బ తగిలింది అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు, చిన్న దెబ్బకే అమ్మ నాకు దెబ్బ తగిలిందమ్మా అంటారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి, ప్రేమ చూపెట్టాలి పేరెంట్స్ అని ఒక సెక్యూర్డ్ ఫీలింగ్లో ఉంటారు కిడ్స్. అలాగే పెద్ద అయిన తర్వాత కూడా మన పేరెంట్స్ అలాగే అడుగుతారు, ఏదో ఒక మనకు ఫోన్ చేసారే భోజనం చేసావా లేదా అని చెప్పి. ఇంతకీ వాళ్ళు మనం భోజనం చేసావా లేదని కనుక్కుంటారు, కానీ వాళ్ళు కూడా తిన్నారో లేదో మనం కనుక్కుంటామా లేదని కూడా వాళ్ళకి ఒక చెకింగ్ ఉంటుంది. ఎందుకంటే ప్రేమ కావాలి వాళ్ళకి కూడా ఆ టైంలో. ఇంకా మనం చిన్నప్పుడు ఎవరైనా మా పేరెంట్స్ ప్రేమ చూపించిన తర్వాత కూడా మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వాళ్ళకి ఏమి ఉండదు చెప్పాలంటే, టీవీ చూస్తారు, వాళ్ళే ఉంటారు అంతే కదా. ఆ ప్రేమ కోరుకుంటారు వాళ్ళు ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అనమాట, ఓల్డ్ ఏజ్ అయ్యే కొద్దీ. అందుకే పెద్దోళ్ళు చిన్నపిల్లలు ఇద్దరు ఒకటే అని అంటారు కదా అని చెప్పడం. అది వామ్మో, మా టీచర్ కూడా నేను చెప్పలేదబ్బా, చిన్నప్పుడే తెలుసుకుంటుంటే ఇప్పటికి ఎంత అజ్ఞానిగా ఉండేదాన్ని. ఎగ్జాక్ట్లీ చెప్పాలి, యాక్చువల్లీ స్కూల్స్లో కూడా అవి చెప్తేనే కరెక్ట్, అవి ఎడ్యుకేట్ చేయాలి. సో ఇంకా అలానే మీరు ఇంత ఉన్న అంటే సాడ్ స్టోరీ అందరి లైఫ్ లో ఉంటాయి, అన్ని ఉన్నా కూడా మీరు అన్ని వర్క్స్ అంటే నిర్మోహమాటంగా అన్ని వర్క్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా మీ కళ అనేది డ్రాప్ అవ్వలేదు. మీకు రాజమౌళి గారికి గొడవ ఏంటి అసలు? రాజమౌళికి నాకు గొడవ ఎందుకండి, బయట పెట్టచ్చు అసలు మీ ఇద్దరికి పర్సనల్ గొడవలా, ఫోన్ లో గొడవలా ఏంటి అసలు? ఆయన నాకేం తెలుసు. కాదండి, మన వారణాసి టైటిల్ దగ్గర కదా మనకు గొడవలు. వారణాసి నేను యాక్చువల్లీ 4 years బ్యాక్ టైటిల్ అనౌన్స్ చేసుకున్నాను, ఒక ట్రైలర్ రిలీజ్ చేశాను, అండ్ లాస్ట్ ఇయర్ అయితే మూవీ కూడా రిలీజ్ చేశాను, ఇండిపెండెంట్ ఫిల్మ్. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ యూట్యూబ్. కేవలం వారణాసి అనే టైటిల్ రిలీజ్ చేయడానికి కొన్ని లక్షలు పెట్టి మనకి అక్కడ ఈవెంట్ చేశారు. ఓకే, దాన్ని మీరు ఈజీగా 4 years బ్యాక్ ఎలా రిలీజ్ చేశారు? అంటే మహేష్ బాబు పెట్టి తీయలేదుగా మూవీ అది. ఓకే, నాకు అందుబాటులో ఉన్న ఆర్టిస్టులు పెట్టి ఒక కథ, అది కూడా ఏంటంటే రేప్స్ మీద. 12 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేస్తాడు ఒక పెద్ద ఆయన 14 ఏళ్ళు శిక్ష అనిపించి ఇంటికి వస్తాడు, అనుభవించాక కూడా చచ్చిపోతాడు, చంపేస్తాడు, సొంత కొడుకే చంపేస్తాడు అనమాట అతన్ని. ఎందుకు, నువ్వు శిక్ష అనిపించి వచ్చావు సరే, ఆ అమ్మాయి మరి పెయిన్ అనిపించింది, ఆమె ఇప్పుడు బతుకుందా, నువ్వు బతకడానికి హక్కు ఏంటి నీకు అని చెప్పి చంపేస్తాడు కొడుకు, కన్నతండ్రిని చంపేస్తాడు 14 ఏళ్ళు అనిపించి వచ్చాక. అది కథ. అఫ్ కోర్స్ నేను మొబైల్తో తీసాను, ఇట్ ఈస్ నోవేర్ కంపేర్డ్ టు ద మెయిన్ వారణాసి. మొబైల్ తో తీసారా? యా. ఏ మొబైల్ తో తీసారు? S24 అండి ఇది. దిస్ ఇస్ ద S24. ఎడిటింగ్ అదంతా? ఎడిటింగ్ అదే చెప్తున్నా, మొబైల్తో ఒక ఎక్స్పెరిమెంటల్గా నాకు మూవీ తీయడం నేర్చుకోవాలి కదా. నేనైతే యాక్టర్స్ చేత యాక్టింగ్ రాబట్టాలి, కరెక్ట్ టైంకి లొకేషన్స్కి వెళ్ళాలి, స్కౌటింగ్ చేసిన తర్వాత మరి వాయిస్ ఎట్లా డబ్బింగ్ అదే చెప్తున్నా, నేను చెప్తున్నా ఎక్స్పెరిమెంటల్గా మొబైల్తో తీసి, అంటే మేకింగ్ కాస్ట్ 0 చేసుకున్నాను, నాకు తెలిసిన వాళ్ళతోనే సినిమా అంతా తీసుకుని పోస్ట్ ప్రొడక్షన్ మాత్రం ఖర్చు పెట్టుకున్నాను. నేను డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళాను, ఎడిటింగ్ షూట్కి వెళ్ళాను, దెన్ సౌండ్ కూడా చేయించాను నేను అక్కడ, ప్రొఫెషనల్గా చేయించాను అనమాట. అది వామ్మో, కావాలనుకున్న దానికోసం చూడండి ఎంతకైనా తెగిస్తారన్నట్టు. ఆయనకున్న దారులన్నీ, ఎన్ని దారులు ఉన్నాయి అన్ని దారులు వెతుక్కున్నారు. నిజంగా మొబైల్లో తీసారంటే చాలా గ్రేట్. మనకి చాలా అంటే ఇంటర్నేషనల్ మూవీస్, ఇంగ్లీష్ హాలీవుడ్ మూవీస్ కూడా మొబైల్స్ లో, ఐఫోన్స్ లో తీసిన మూవీస్ ఉన్నాయి. అవేమైనా ఇన్స్పిరేషన్ మీకు? నాకు తెలియదు అండి ఇన్స్పిరేషన్, అదేం లేదు నాకు ప్రస్తుతానికి. అప్పుడు దిక్కులేదు, మొబైల్తో తీస్తే నాకు యాక్టింగ్ రాబట్టాలి అంతే. నా మెయిన్ అజెండా వచ్చేసి యాక్టింగ్ వాళ్ళతో రాబట్టాలి. ఎలా రాబట్టాలి అంటే, కెమెరామెన్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ బడ్జెట్ వల్ల వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వలేం ఎవరితో, ఆర్టిస్టులతో. అదే మొబైల్తో తీసామంటే వాళ్ళతో ఇంటరాక్షన్ ఈజీగా ఉంటుంది, కావాలంటే ఇంకో టేక్ చేయించవచ్చు, ఎన్ని టేక్స్ అని చేయించవచ్చు. యా, అందుకని 1 hour ఫిలిం తీసాను అప్పుడు తీయడమే. అప్పుడు కూడా సబ్జెక్ట్ ఇలాంటి కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్టే తీసుకున్నాను నేను, రేప్స్ అండ్ ఆల్. మీరు అన్ని కొంచెం తేడా కాన్సెప్ట్లే తీస్తున్నారు ఏంటి కొత్తగా? సమాజం అలా ఉందండి, దట్ ఈస్ వాట్. కాబట్టి అది తీసాను అంతే. నేను చెప్పాను నా మెయిన్ ఎజెండా వచ్చేసి, నేను వచ్చిందే
పర్పస్, ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఎ పర్పస్, రైట్? మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఈ ఫీల్డ్ లో ఉన్నారని మీకు పర్పస్ ఉండాలి. నాకు పర్పస్ లేదు బేసిక్ గా. ఉండాలి, ఉంటుంది, పర్పస్ లేదు. వస్తుంది ఒక ఓన్లీ ఎంటర్టైన్ చేయడానికి జనాలు. అదే దట్ ఈస్ ఎ పర్పస్ కదా. Yes. అలా నా పర్పస్ వచ్చేసి ఇదే మెయిన్. సోషల్ కి మెసేజ్ ఇద్దాం అంతే, సొసైటీకి. సొసైటీకి యా, ఒక మంచి ఉద్దేశం. అందరి నెంబర్లు నా దగ్గర ఉండవు కదా మెసేజ్ పెట్టడానికి, అందుకని మూవీ తీస్తే అందరు వెళ్ళి చూస్తారని ఒక ఆశ అంతే. ఓకే, మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ప్రస్తుతానికైతే నేనే. చూసారా, దీన్నే ఇగో దీన్నే యాటిట్యూడ్ అంటారు. అంటే ఉంటారు కదా ఎవరో ఒకరు, వీళ్ళలా తీయాలి, వాళ్ళలా తీయాలి, వాళ్ళ ట్రై చేయాలి. డైరెక్ట్ అంటే మూవీకి మొత్తానికి కాదు, కొన్ని నా సినిమాలో కూడా అన్ని సీన్లు బాగోవు, కొన్ని సీన్సే బాగుంటాయి, రైట్? అలాగే కొన్ని సీన్స్ నచ్చుతాయి. సరే, మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఫ్యూచర్ లో ఈ యాక్టర్ ని పెట్టి మూవీ తీస్తా అనే యాక్టర్ ఎవరు మీరు? కార్తీ అయితే నాకు బాగా ఫేవరెట్ యాక్టర్. ఓకే, కార్తీ. మరి హీరోయిన్? హీరోయిన్ తెలిసి ఈ సినిమాలో హీరోయిన్లు ఉండరు పెద్ద అంతేం లేదండి, కథ హీరో, హీరోయిన్ కూడా కథ, అంతే. అంతే, కథలే హీరోలు, కథలే హీరోయిన్లు, నేను అదే బిలీవ్ చేస్తాను. ఉమ్, ఇప్పుడు ఇంటర్వ్యూ నడుస్తుంది మన ఇద్దరిది, ఉమ్, ఇలా మౌనంగా కూర్చున్నాం అనుకోండి, ఉమ్. ఏమన్నా నడుస్తా ఇంటర్వ్యూ? లేదు. ఎవరైనా చూస్తారా? మా కెమెరామెన్ చూడు. కెమెరామెన్ కూడా చూడలేరు. సో మాట్లాడడానికి మనలో కంటెంట్ ఉండాలి, రైట్? ఉమ్, అందుకే మాట్లాడుతున్నాం. అలా సినిమాకి కూడా హీరో ఎవరిని పెట్టినా, హీరోయిన్ ఎవరిని పెట్టినా కంటెంట్ అయితే ఉండాలి. ఐ బిలీవ్ ఇన్ కంటెంట్. యు బిలీవ్ ఇన్ కంటెంట్. అంటే కంటెంట్ క్రియేటరా మీరు? కంటెంట్ క్రియేటర్ అనుకోవచ్చు. ఓకే, ఇంకొకటి, నార్మల్గా ఒక మూవీ తీసేటప్పుడు అనుకుంటారా ఫస్ట్ ఇన్ని మినిట్స్ ఉండాలి, ఇన్ని సాంగ్స్ ఉండాలి, ఎండింగ్ ఇట్లా ఉండాలి అనేది? లేదు లేదు, ఇష్టం వచ్చినట్టు తీసుకోవడమే. అంతే. నేనైతే మరి వేగ్గా వెళ్ళిపోయాను నేను ఈ 2 movies కి, వారణాసి అండ్ ఈ అటజని కాంచన్ 2 movies స్పిరిట్ కి. ఏమైనా ఉందా మీ దగ్గర? అక్కడికి వెళ్ళిపోయి ఆన్ సెట్ లో రాసేవాడిని డైలాగ్. స్పిరిట్ కాన్సెప్ట్ ఏమైనా ఉందా మీ దగ్గర? లేదు లేదు, స్పిరిట్ కాన్సెప్ట్. అంటే యూ మీన్ హారర్ మూవీస్, రైట్? అంటే ఇప్పుడు స్పిరిట్ వస్తుంది ప్రభాస్ గారిది, అది ఆ స్పిరిట్. సేమ్ టైటిల్స్ తో మీరు కావాలనే స్పిరిట్ లేదు, ఫ్యూచర్ ఎలా ప్రిడిక్ట్ చేశారు అని. స్పిరిట్ ఏం లేదు లేదు. నెక్స్ట్ ఒక పొలిటికల్ మూవీ తీద్దాం. రణబాలి ఏమో ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేసి ఆల్రెడీ తీస్తారు కదా చాలా మటుకి, అందుకే అడుగుతున్నా. లేదు, స్పిరిట్ కాన్సెప్ట్ లేదు, అలాంటి టైటిల్ కూడా ఏం లేదు. ఓకే, Yeah. మీకు సందీప్ వంగా గారిలో నచ్చని విషయం ఏంటి మూవీస్ లో? ఆయనకి బాగా ఫేమ్ వచ్చింది, అదొకటి నచ్చదు. ఫేమ్ వస్తే తప్పేముంది, అదే అంటే బాగా దాన్ని తీశారు రీచ్ కదా. అవ్వాలి కదా. ఆయన ఒక థ్రెషోల్డ్ ఆయన సెట్ చేసి పెట్టాడు, అది మనం రీచ్ అవ్వాలంటే కొంచెం కష్టం కదా, అది అంతే. అంటే ఆయన ఒక యానిమల్, ఒక అర్జున్ రెడ్డి తీశారు. సో మీకు ఆయన డైరెక్షన్ లో నచ్చనిది ఏంటి? నచ్చనిది మేబీ డ్యూరేషన్, అంతే. ఎక్కువ డ్యూరేషనా? డ్యూరేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకు సినిమా 3 గంటలే ఉండాలి? 3 ఉండాలని లేదు, 4 తీసుకోవాలి. ఎంటర్టైనింగ్ ఉండాలి, అంత ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఫుల్ ఆఫ్ ఎంగేజింగ్ అయితే ఏం అనిపించలేదు నాకు. బట్ అండ్ తక్కువ డైరెక్టర్ ఏం కదా, ఆయన అంత అవ్వాలంటే చాలా గ్రేట్, అంతే. చూద్దాం. ఆయన పేరు పెట్టే అంత గొప్ప స్థాయిలో అయితే ఇంకా లేనండి నేను. మీరు రాజమౌళితో ఫైట్ అంటున్నారు, సందీప్ రెడ్డి వంగకి మీకు పడదన్నారు, నాకు అర్థం కాదు. అంటే జనాలు తెలియాలి కదా. మీకు ఏం చెప్పాలి, రాజమౌళి నేను కేసు వేస్తాను ఆయన మీద, లాయర్ని అపాయింట్ చేసుకున్నాను, వారణాసి టైటిల్ నాది కంపల్సరీ, ఇప్పుడు నేను వాళ్ళందరినీ రోడ్డు గిడిస్తానని చెప్తే రాజమౌళి ఫ్యాన్స్, ఎస్ఎస్ఎంఈ ఫ్యాన్స్ నాకు ఇంకేసుకుంటారు అందరు. అలా కాదు రాహుల్ గారు, మీరు ఆల్రెడీ 4 years బ్యాక్ ఆ పేరుతో తీసారు కదా, ఏమైనా క్లాషెస్ వస్తాయేమో? నేను పెడితే క్లాష్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టానంటే వాళ్ళ ఫ్యాన్స్ చంపేస్తారు వచ్చి. అంటే నోవేర్ ఇది. వాళ్ళందరూ ఆ ఈవెంట్ టైటిల్ రిలీజ్ ఈవెంట్ ని మొబైల్ తో తీస్తే, నా సినిమానే మొబైల్ తో తీసాను నేను, రైట్? అంటే అంత గ్రేట్ మూవీ. దానికి మనం చెప్పలేం కదా, మన చాలా షార్ట్ ఫిలిమ్స్ కానీ తెలుగులోనే మూవీస్ మంచి మంచి అవార్డ్స్ వచ్చిన ఉన్నాయి, చిన్న చిన్న మూవీస్. ఏదో మీది కూడా క్లిక్ అవ్వచ్చు కదా. అవ్వచ్చు. మరి మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? అవ్వద్ది, ఖచ్చితంగా అవ్వాలనే నేను మొదలు పెట్టాను కదా, అవ్వద్ది డెఫినెట్లీ. అందుకే ఈ అటజన్ కాంచన్ మూవీలో స్టార్టింగ్లో ఈ షార్ట్ ఫిలిమ్స్ అండ్ ఇండిపెండెంట్ ఫిలిమ్స్ తీసి ఫిల్మ్ మేకర్స్ అయిన వాళ్ళందరికీ ట్రిబ్యూట్ ఇచ్చాను అనమాట నేను. ఎవరి ఏమంటారు, రాజీపడి ఇంట్లో కూర్చోకుండా షార్ట్ ఫిలిమ్స్ అండ్ ఇండిపెండెంట్ ఫిలిమ్స్ తీసి డైరెక్టర్స్ అయిన వాళ్ళు లైక్ తరుణ్ భాస్కర్, హను రాఘవపూడి ఏదో ఉన్నారు, వాళ్ళందరి ఫొటోస్ అవన్నీ వేసి తీసాను అనమాట. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ వాళ్ళకి ఇచ్చాను నేను ట్రిబ్యూట్ కింద. మూవీస్ లో ఐటమ్ సాంగ్స్ ఎందుకు పెడతారు? నేను పెట్టను కాబట్టి నాకు తెలియదు, యాక్చువల్లీ చూస్తారు కాబట్టి పెడతారేమో అంతే. అంటే అలా అని కాదు, ఎందుకు ఐటమ్ సాంగ్ నీడ్ ఉంది అసలు బేసిక్ మూవీస్ లో? అంటే ఐటమ్ సాంగ్ అంటారు కానీ యాక్చువల్ దాంట్లో కూడా కొంచెం సాహిత్యం అయితే ఉంటుంది, డబుల్ మీనింగ్ ఉంటుంది, నార్మల్ సాహిత్యం కూడా ఉంటుంది, మనం చూడాలంతే. అని ఓపిక చూసుకోవాలి. యా, ఓకే. సో ఇంకొకటి కూడా అడుగుతాను, మీరు ఎందుకు కమర్షియల్ మూవీస్ తీరు? అంటే మీకు భయమా, తీయలేరని భయమా, లేతే ఏంటి? వేరే ప్రొడ్యూసర్ లేరు కాబట్టి.
అందుకే కమర్షియల్గా అయితే ప్రొడ్యూసర్ కావాలి ప్రస్తుతానికి. అది కమర్షియల్ మూవీ తీయాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది, డెఫినెట్లీ తీస్తాం. ఉన్నాయి స్టోరీస్ అయితే ఉన్నాయి. పొలిటికల్ స్టోరీ ఒకటి రాస్తున్నాం ఇప్పుడు. ఓకే, యా, పొలిటికల్ కి వెళ్తున్నారు ఈసారి. కాకపోతే సీఎం అదే చెప్తున్నా పిఎం ఆ కదా. రేంజ్ కాదు, ఆ, ఒక వార్డ్ కౌన్సిలర్ ఓహో, ఆ రేంజ్ కోర్ అదే రూరల్ చెప్తున్నా, రూరల్ మీరు సైడ్. అన్ని మీకున్న దారులన్నీ ఎంచుకొని కొత్త కొత్త కాన్సెప్ట్లు, యా, జనాల మీద పగ, జనాల మీద పగ, జనాలు పక్క కన్సర్న్ కన్సర్న్ వాళ్ళ మీద చాలా concern. పడుతున్నారు వీళ్ళు తెలుసుకోవాలి అనా. ఖచ్చితంగా. ఇప్పుడు పిఎం సీఎం ఎలాగో మన మాట వినరు, మన మాట వాళ్ళకి వినపడదు, కానీ మన వార్డ్ కౌన్సిలర్ అయితే వింటాడు కదా. సో అందుకని ఆ స్థాయిలో మూవీ తీద్దామని ఆ కోర్ కథ రాసుకుంటున్నాను అనమాట, ఇంకా రాస్తున్నాను. యా, అంటే ఇంకోటి చెప్తారు కదా, మూవీస్ లో హీరో హీరోయిన్ యాక్టింగ్ వచ్చినా రాకపోయినా తీసేసుకుంటారు అని, మీరు ఎట్లా చూస్ చేసుకుంటారు ఆర్టిస్ట్? నేను అంతే, యాక్టింగ్ వచ్చినా రాకపోయినా తీసుకుంటాను, కాకపోతే వాళ్ళ చేత యాక్టింగ్ చేయించుకుంటాను అదేంటి, అంతే. బేసిక్ యాక్టింగ్ వచ్చిన వాళ్ళు తీసుకుంటారు కదా. అన్న ప్రస్తుతం చెప్తున్నా, బడ్జెట్ లేదు కాబట్టి ఎవరు వచ్చినా ఓకే, ఓహో, బడ్జెట్ ఉంటే ఆలోచిస్తారు. ఖచ్చితంగా అది పెద్ద ఆర్టిస్టులు తీసుకుంటాం కదా. బట్ వేరే ఈ వాటి అటజని కాంచని మాత్రం అందరూ ప్రోసే, నాకు వచ్చిన వాళ్ళు అందరూ. తిలక్ అంటే రాజా మైలవరపు అని ఆయన యాక్ట్ చేశారు మెయిన్ లీడ్. సెకండ్ మెయిన్ లీడ్ వచ్చి చరణ్ జొత్తిగా, గిరి పాత్ర వేశారు ఆయన. వాళ్ళిద్దరు అసలు సూపర్ ఆర్టిస్టులు, నాకు పెద్ద కష్టపెట్టలేదు, వాళ్ళే చేసుకున్నారు. అంటే ఇప్పుడు మీరు డైరెక్షన్ కదా, మీరు కెమెరా ముందు యాక్ట్ చేయగలరా? చేయలేను. ఎందుకు, భయమా? భయం కదా, మనం సరిగ్గా కనపడ అంత అందంగా ఉంటాం కదా. అంటే కెమెరా అంటే ఫోటోజెనిక్గా ఉండాలి, రైట్? ఓకే, నేను అంత ఫోటోజెనిక్ కాదని నేను ఫీల్ అవుతాను. ఇప్పుడు నేను ఫోటోజెనిక్ గా లేను, మా కెమెరామెన్ కెమెరా పెట్టలేదా? అలా మీరు మేకప్ వేసుకున్నారేమో, నాకు మేకప్ అలవాట్లేదు. నేను మేకప్ వేసుకోలేదు, ఓన్లీ లిప్స్టిక్. అబ్బా, అలా ఎలా తెలియదు నాకు, జస్ట్ ఒక చెప్తున్నాను నేను. అమ్మాయి మీద ఎలా నిందేస్తారండి అంత పెద్ద నింద? కరెక్ట్ కాదు, ఓకేనా? ఓకే సారీ. అయ్యో సారీ, అసలు ఫ్యూచర్ లో డైరెక్టర్ అయ్యాక మళ్ళీ నన్ను పోనీ తమ్నేల్ వేసుకోండి, నాకు డైరెక్టర్ సారీ చెప్పాడు అని చెప్పి. నాట్ Okay. అన్ ఇష్యూ. ఇప్పుడు ఇంకొకటి వస్తే, ఒక మూవీ తీయాలంటే ఎంత బడ్జెట్ ఉండాలి? మెయిన్ మూవీ ఫీచర్ ఫిల్మ్, యూ రైట్. ఫీచర్ ఫిల్మ్ అంటే తీయాలంటే మన సబ్జెక్ట్ బట్టి కదా, అది సబ్జెక్ట్ బట్టి. Subject 1 crore, బట్టి, artist 80 lakhs, బట్టా? 50 lakhs లో కూడా తీయచ్చు. 10 lakhs లో తీయచ్చా? తీయలేము, తీయలేదు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ చూసుకుంటే తీయలేము. 10 lakhs లో మేబీ తీయొచ్చేమో, ఫ్రెష్ ఫేసెస్ పెట్టి. మేకింగ్ అవుద్ది కానీ పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర అవ్వదు. ప్రాక్టికల్లీ నేను చూశాను కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోద్ది ఖర్చు. ఇప్పుడు మన మూవీస్ కన్నా 40-50 lakhs అయితే మాత్రం డెఫినెట్ గా అవుతుంది, తీయొచ్చు. మూవీ ఖచ్చితంగా మంచి ఫిల్మ్ తీయొచ్చు. మన అంటే మూవీస్ కన్నా అంటున్నారు, ఏది చెప్పండి. మూవీస్ కన్నా ఈ మధ్య ఫోక్ సాంగ్స్ కి ఎక్కువ క్రేజ్ ఉంది కదా. యూట్యూబ్ లో పెట్టగానే 1 hour లోనే ఒక 1 lakh, 2 lakh, 1 million అయిపోతున్నాయి. దాని నుంచి ఇన్కమ్ 1 crore, 2 crores వస్తున్నాయి. మీరు అలా ట్రై చేద్దాం అనుకోలేదు ఎప్పుడు? అంటే చెప్పాను, ఇన్కమ్ గురించి కాదు నేను ఇందులోకి వచ్చింది, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, సమాజం, Ethics. యా, నైతిక విలువలు తెలియజేయడానికి, తెలియపరచడానికి ఆయన వచ్చారు. అంతే. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే, జీవితంలో అన్ని ఉన్నట్టు, అన్నంలో కూర, అన్నం, ఉప్పు, కారం ఉన్నట్టు ప్రేమ కూడా ఉండాలి. ఉండాలి. మీరు ఎందుకు అంతమంది లవ్ చేశారు కానీ ఎవరిని పెళ్లి అయ్యో, చేసుకోలేదు? ఎవరిని పెళ్లి చేసుకోలేదండి, లవ్ వాళ్ళే నన్ను, చేశారు కానీ పెళ్లి ఎందుకు చేసుకోవట్లేదు? వాళ్ళే నన్ను చేసుకోలేదు, సెటిల్ అవ్వలేదని చెప్పి అప్పట్లో. ఓకే, యా, అంటే ఎంతమంది లవ్ చేస్తారు సుమారు? ఒక 10-15? ఒక 11.5 అలా ఉంటుంది. నా వయసులో సగం చెప్పారు మీరు. ఓకే, 11.5. అంతమంది అమ్మాయిలు లవ్ చేశారా? చేశాను. అంటే ఎవరో ఒకరు పడతారనా? లవ్ పడితేనే లవ్ చేసుకుంటాం. అంటే ఒక అమ్మాయిని 1 సంవత్సరం లవ్ చేస్తారా? ప్యారలల్ రిలేషన్షిప్స్ అయితే ఎప్పుడు లేవండి. ఒకేసారి ఇద్దరిని ఎప్పుడు love అలా చేయరా? ఎప్పుడు లేదు. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కరికి ఇస్తారా? అలా ఏం లేదు, చెప్పలేం కదా అది. మరి 11 members లవ్ చేస్తే ప్యారలల్ గా చేయనప్పుడు 11 years లవ్ చేశారా? ఏమో ఒక 2-3 నెలలే వచ్చి చెప్పలేం కదా. ఓహో, 2-3 నెలల్లోనే తెగొట్టేస్తారా? అంతే. ఒక మనిషి తెగొట్టే నా చేతిలో ఏం లేదు, వాళ్ళే వెళ్ళిపోయారు నా లైఫ్ నుంచి, అంతే. ఎందుకు అట్లా? అంటే సెటిల్ అవ్వలేదు, అంతే సింపుల్. అప్పటికి నేను సెటిల్ అవ్వలేదు. అంటే నిజమైన ప్రేమ ఉంటే ఎలాగన్నా బతుకుతారు, సెటిల్ అయినా అవ్వకపోయినా అంటారు కదా, అలా ట్రూ లవ్ మీకు ఏం నేను దొరకదు? వాళ్ళ పెళ్ళిళ్ళకి కూడా వెళ్ళాను, నాకు పెద్ద ఇష్యూ ఏం లేదు, నిజం. నేను మ్యారేజ్కి వెళ్ళాను, నేను అటెండ్ అయ్యాను, గిఫ్ట్ కూడా ఇచ్చాను వాళ్ళకి. ఓకే, యా, వాళ్ళు ఎవరైనా పెళ్లిలో మిమ్మల్ని గుర్తు కనిపెడితే మీ ఇద్దరు లవర్స్ అని వాళ్ళు చెప్పుకుంటారు, అది మనకు తెలియదు. అది డౌట్ తర్వాత అయితే నేను ఎప్పుడు వాళ్ళని నేను పోక్ చేయలేదు, వాళ్ళు నన్ను నాకు మెసేజ్ చేయలేదు, నో. అది ఎందుకు మళ్ళీ వాళ్ళకి అనవసరంగా గొడవలు అవడం తప్ప ఏం లేదు కాబట్టి
ఒక్క 6 months 1 year లవ్ చేసుకొని బ్రేకప్ లవ్ అయిపోతేనే స్టోరీ ఎక్కువ ఆపేస్తే బెటర్ ఇంకా. బ్రేకప్ అయితేనే సూసైడ్ అవి చేసుకుంటున్నారు. మీరేంటి ఆరెంజ్ మూవీలో రామ్ చరణ్ గారు లాగా అంత ఈజీగా తీసుకుంటున్నారండి? అంటే మన చేతిలో ఇంకా లవ్ చేయడం, లవ్ ఒకటే కాదు కదా, లైఫ్ అయితే చాలా ఉంది కదా ఇంకా ముందు. అలా అనుకున్న Movie మనిషి ఉంది, ఆ తర్వాత ఒకరితో ఇద్దరు తాకపోలి 11 మందిని ఎలా లవ్ చేశారు? లవ్ అంటే మీరు అనేది ఫిజికల్ రిలేషన్షిప్ కాదు అది. మరి ఎట్లా అదే కానీ మామూలుగా మంచిగా మాట్లాడుకునే ఉంటాయి. ఇప్పుడు వాడిని నేను కూడా లవ్ చేసుకున్నట్టు లెక్క, నా అసిస్టెంట్ అది. ఓకే, చెప్పలేము, బాండ్ కుదురుద్ది కదా అంతే. కమ్యూనికేషన్ మేబీ అంతే, ఫిజికల్ ఇదనే కాదు. ఓన్లీ కమ్యూనికేషన్ తోనే లవ్ చేశారు. అందరినీ అని కాదు, కొంతమంది. కాల్ సెంటర్ వాళ్ళు కూడా లవ్ చేశారు, వాళ్ళ కమ్యూనికేషన్ బాగుంటది కదా. మేబీ. వామో మీకు ఓపిక ఎక్కువే. ఎప్పుడు ఏడుపు రాలేదా? నాకంటూ ఒక మనిషి ఉండాలి, ఒక అమ్మాయి ఉండాలని లవ్ చేసి? లేదండి, ఉండకపోతేనే బెటర్ అనిపిస్తుంది. మిమ్మల్ని అందుకే ఆర్జీవి గారు అనింది నేను స్టార్టింగ్. ఏమో ఆయన సంగతి నాకు తెలియదు, కానీ నాకైతే ఉండకపోతేనే బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి రాహుల్ గారు మీరు లేకపోతే చచ్చిపోతా, ఆత్మహత్య చేసుకుంటా, మీరంటే ఇష్టం, మీ డైరెక్షన్ అంటే ఇష్టం అంటే అయితే చచ్చిపోండి, సీన్ ఇస్తానంటాను అంతే. ఒక సీన్ లో సీన్ లో చచ్చిపోమంటాను, నాకు తెలిసి అప్పుడు కూడా మూవీలో ఒక క్యారెక్టర్ ఉంది చేయవచ్చు అంతే, అది బెస్ట్. పేమెంట్ ఇస్తారా మరి? ప్రొడ్యూసర్ మనకు సంబంధం లేదు, అది ప్రొడ్యూసర్ దొరికితే. ఎందుకంటే ఇప్పుడే నేను మొన్న 10 lakhs దాకా అంటే పెట్టుకున్నాను. ఇప్పుడు మీ మూవీలో యాక్ట్ చేయాలంటే మిమ్మల్ని లవ్ చేయాలా? ఎందుకు యాక్ట్ చేయడం, ఎందుకు అక్కడ యాక్టింగ్ వస్తున్నా, లేదా సీన్ కి స్కోప్ ఉంటే పెట్టుకోవచ్చు, దాని ఏముంది. మీరు రిలేషన్షిప్స్ ఏంటి ఇంత నార్మల్ గా తీసుకున్నారు? అప్పుడు ఆ టైంలో స్ట్రాంగ్ గా ఉండొచ్చేమో, ఎమోషన్స్ ఏడవలేదు? గుర్తులేదు. ఇప్పుడు ఏ అమ్మాయి కోసం ఏడవలేదు మీరు? ఏడవలేదు, నిజంగా ఏడవలేదు? ఏడవలేదు. అంటే అమ్మాయి తిరిగి వస్తే బాగుండు. ఫస్ట్ లవ్ అయితే ఒక 5 years వరకు అసలు మళ్ళీ వేరే అమ్మాయి జోలికి వెళ్ళలేదు నేను చెప్పాలంటే. ఫస్ట్ లవ్ లో 5 years, 5 కూడా 6 years అసలు ఎవ్వరి జోలికి వెళ్ళలేదు. అమ్మాయి ట్రాన్స్ లో ఉన్నాను నేను. తర్వాత బతికేసారు ఊహల్లో, జ్ఞాపకాల్లో చెప్పాలంటే అంతే. దాని తర్వాత నుంచి RX-100 ఇంకా అర్జున్ రెడ్డినా? అర్జున్ రెడ్డి కూడా అంతే అంతే అలా అనుకోవచ్చు. నేను ప్యూర్ గానే ఉన్నాను, ఎవరితో నేను పెద్ద ఫిజికల్ గా కూడా పెట్టుకోలేదు, రిలేషన్షిప్ ఫిజికల్ గా వెళ్ళలేదు నేను. మేబీ అందుకు కూడా బ్రేకప్ కూడా అయి ఉండొచ్చు. కొత్త కాన్సెప్టా? ఓకే, అంటే ఇక జీవితం ఇంక ఇంతే అంటారు. ఇంతే, బానే ఉంది నాకైతే, హ్యాపీ. అంటే మీకంటూ వండి పెట్టే వాళ్ళు ఏమొద్దా మీకు? వండి పెట్టడానికి మా అమ్మ లేదు ప్రస్తుతానికి, లక్ష్మి గారు అని ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ బానే వండి పెడతారు. అది కాదండి, లైఫ్ పార్ట్నర్ ఉండాలి. ఇప్పుడు పెద్ద పెద్ద ఇప్పుడు ఎవరు వండుతున్నారండి? మీరు పెళ్లి చేసుకుంటే మీరు కూడా వండరు. నేను ఎందుకు వండుతానండి? స్విగ్గీలో ఆర్డర్ పెడతా, జొమాటోలో ఆర్డర్ పెడతా, ఇంకెందుకు మరి? లేకపోతే వంట వండే పెళ్లి చేసుకుంటా. అది అలా ఉంది. అప్పుడు ఎందుకు అనవసరంగా పెళ్ళి? అప్పుడు వంట కోసం చేసుకోని అంటారు, జీవితం అవసరం లేదు. బేసిక్ గా ఆయన భయం ఏంటంటే పెళ్లి చేసుకుంటే రూల్స్ రిస్ట్రిక్షన్స్ అంతే. ఇప్పుడు కాల్స్ వస్తాయి, మనం అటెండ్ చేయలేము, ఫ్రీగా ఉండలేము. అది మరి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. నేనే ఎవరి దగ్గర డైరెక్టర్ దగ్గరే నేను అసిస్టెంట్ కింద జాయిన్ అవ్వద్దు అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ ప్రభావం మన మీద పడుతుంది అని చెప్పి, అంటే వాళ్ళ స్టైల్ మనకు వస్తుంది చెప్పి. అది పెళ్లి చేసుకున్నాం అనుకోండి, ఆమె స్టైలే మనకు వచ్చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది రోజు, ఒక అర్జ్ ఉంటుంది మన మీద. అదే ఆమె గీసిన దారిలో నడవాల్సి వస్తుంది, మీ దారి మీరు మర్చిపోతాను అంటారు, అంతే. సో ట్రూ లవ్ అనేది ఈ జనరేషన్ లో ఉందంటారా? మీరు లవ్ స్టోరీ ఈ జనరేషన్ లో నేను లేను కాబట్టి నాకు తెలియదు. మీరంటే పాతకాలం మనిషా అనుకోవచ్చు, అంటే ఈ జనరేషన్ ఏదో లవ్ చేయలే కదా కాబట్టి నాకు తెలియదు. ఇప్పుడు స్వాతంత్రానికి ముందు పుట్టారా మీరు? స్వాతంత్రానికి ముందు పుట్టాను, యుక్రెయిన్ స్వాతంత్రానికి ముందు. ఓహో, అప్పుడు పుట్టాను. అప్పుడైతే బ్రిటిష్ ఇప్పుడు యుక్రెయిన్ మీద ఏదో దాడి చేస్తున్నారు కదా, దాని స్వాతంత్రానికి ముందు పుట్టాను అనుకోవచ్చు. ఓహో, అబ్బో, ఇలా వచ్చారు అయితే. అంతే. ఓకే, ఒకవేళ మీరు ఎందుకు లవ్ స్టోరీస్ తీయట్లేదు, ఎవరైనా వచ్చి మీకు బాగా మనీ లవ్ స్టోరీ ఉంది, సూపర్ లవ్ స్టోరీ రాశాను, మనీ ప్రొడ్యూస్ చేస్తే లవ్ స్టోరీ తీయాలంటే తీస్తారా? రాశాను నేను. మీ దగ్గర అన్ని కథలు ఉన్నాయి, ట్రెమెండస్ గా ఉంటుంది స్టోరీ. అది లవ్ స్టోరీ చివరికి పెళ్లి అయిద్దా, లేచిపోతారా? అవుద్ది. అవుద్దా? అవద్దు చెప్పండి, స్టోరీ చెప్పలేం కదా. అదేలేండి. ఓకే, కానీ రాశాను, చాలా బాగుంటుంది లవ్ స్టోరీ. మీది కాదు కదా, సినిమా పేరు 11 వసంతాల, 6 వసంతాలు కదా, 8 వసంతాలు, 8 వసంతాలు కాకుండా 11 వసంతాల. ఓకే, లవ్ స్టోరీ కూడా ఉంది మీ దగ్గర? ఉన్నాయి అన్ని. సీరియల్ స్టోరీస్ ఎవరు ఉన్నాయి? సీరియల్స్, కార్తీక దీపం అట్లాంటివి చూడలేదు కాబట్టి తెలీదు. చిన్నప్పుడు ఎప్పుడు అన్వేషిత మూవీ సీరియల్ చూస్తున్నా, మీరు పుట్టలేదు అనుకోవట్లేదు. నేను ఎప్పుడు మొగల్ రేగినప్పుడే పుట్టుంటాను నాకు తెలిసి. ఓకే, సో మీరు అన్ని జోనర్స్ లో చాలా ఉన్నారు. ఫ్యూచర్ లో ఏం చేద్దామని, ఒకవేళ ఇదంతా సెట్ కాకపోతే ఇంకో 5 years తర్వాత కూడా? నేను 7 years నుంచి ఉన్నాను నేను ఇందులో. సెట్ కాకపోతే 5 ఏళ్ల క్రితం నేను డ్రాప్ అయి వెళ్ళిపోయాను కదా. ఇంకొక 5 years దాటాక అవుద్ది, సెట్ అవుద్ది. అవ్వకపోతే ఆలోచనలు ప్రాసెస్ లో ఉన్నాం కదా, దట్స్ ఓకే అనుకోవాలి అంతే, ఇంకా అంతకు మించి చేసేది ఏం లేదు. అవ్వకపోతే మన వెనకాల బాధ్యత లేవుగా, వైఫ్ కిడ్స్ అని లేరు కాబట్టి దట్స్ ఓకే. బలాదూర్ అంటారు. బలాదూర్ ఎందుకు?
వేరేది ఏమైనా పని చేసుకుంటాం అంతేనా, అవ్వకపోతే అని ఏం లేదు. ఆ బయటికి వెళ్తే కూడా యాక్సిడెంటే చచ్చిపోవచ్చు అలాంటి అయ్యో అలా అనగానే బాబు నేను దాని మీద ఏం లేదు మనకంటే గ్యారంటీ ఏది లేదు, మన అలాంటి దాని గురించి ఆలోచించకూడదు. బేసిక్ గా ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఉన్నారంటే అందరికి ఏంటంటే ఏదో ఒకలాగా పరిచయాల ద్వారానో ఎలాగోనో మనీ సంపాదించేసుకోవాలి, మనకంటూ బ్యాక్ మనీ పెట్టుకోవాలి, సెటిల్ అవ్వాలనుకుంటున్నాం. మీకు అలా ఏం లేదా? మనీ మీద అయితే ఏం లేదండి. నేను యాక్చువల్లీ చాలా మనీ చూస్తాను. ఫ్రెండ్స్ కానీ చాలా మంది, సాయి కిరణ్ తాటి అని, రవి రాచూరి, చాలా మంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు శిశిర్, వాళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు. దాని తర్వాత నేను వాళ్ళకి మళ్ళీ కొంచెం రిటర్న్ చేయడం అనేది చాలా, యాక్చువల్లీ మనీ ఎక్కువ చూసాను నేను. సో మనీ మీద నాకు పెద్ద ఇది లేదు. విరక్తి వచ్చిందా మనీ మీద? మనీ ఉన్నా లేకపోయినా బ్రతికేయగలను అని మీ చెప్పి. దగ్గర ఎక్కువైనప్పుడు అకౌంట్ లో ప్లేస్ లేకపోతే నా నెంబర్ చెప్తాను. అకౌంట్ లో ప్లేస్ లేకపోతే చెప్తానులేండి. విరక్తి వచ్చింది అన్నారు కదా, ఏమైనా కొంచెం కట్టి ఇస్తారండి, దెబ్బ తగిలినా పర్వాలా, డబ్బులు కట్టాలి అవి ఇస్తారండి. మనీ మీద పెద్ద లేదు. అంటే ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నాయి, డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వడానికి అయితే సంపాదించాలి, అందుకు సంపాదించి వాళ్ళకి ఇచ్చేస్తా. సో ఇంకా ప్రపంచానికి తెలియని ఒక నిజం ఏంటంటే మీకు పంచప్రసాద్ గారికి అసలు కనెక్షన్ ఎలా కుదిరింది? జబర్దస్త్ పంచప్రసాద్ ఎక్కడ, మీరెక్కడ, ఆయనకి మీకు అసలు ఎట్లా కాంటాక్ట్? విచిత్రమైన సంఘటన. యాక్చువల్లీ అటజని కాంచన్ ట్రైలర్ రిలీజ్ చేసాము మేము, మా టీం రిలీజ్ చేసిన తర్వాత ఎవరైనా సెలబ్రిటీతో ఒక వీడియో బయట అయితే చెప్పించాలనుకున్నాం, బట్ ఎవరు తెలియదు మాకు, ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎవరు కాంటాక్ట్స్ లేవు పెద్ద. సో మా అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య ఉన్నాడు, వాడు అన్న నా దగ్గర పంచప్రసాద్ అనే నెంబర్ ఉంది చేయమంటావా అన్నాడు. చేయరా అన్నాను. ఆయన తిరుపతిలో ఉన్నారంట, ఫ్యామిలీతో వెళ్ళారు. వెంటనే రెస్పాండ్ అయ్యారు బాబు, చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. నాకేం చెప్పొద్దు బ్రదర్, మీకేం కావాలో చెప్పండి అంటే, ఇలా ట్రైలర్ చూడండి అన్నాం, లింక్ పంపించాను, చాలా బాగుంది అన్నారు. అయితే మీరు ఒక వీడియో బయట ఇవ్వండి అన్నాను, వీడియో బయట ఇచ్చారు. ఎందుకు నా నెంబర్ ఎలా వచ్చింది అని ఆయన అడిగారు. మా అసిస్టెంట్ చెప్పాడు అప్పుడు, అసిస్టెంట్ డైరెక్టర్. నేను యాక్చువల్లీ పెద్ద డైరెక్టర్ ఏం కాదు, అసిస్టెంట్ డైరెక్టర్ అనకూడదు దాన్ని, ఫ్రెండ్ వాడు, ఆదిత్య తమ్ముడు అవుతాడు. వాడు చెప్పాడు అనమాట, ఏం లేదండి మీరు ఒక 4-5 years బ్యాక్ జబర్దస్త్ స్కిట్లో ఏదో ఒక ఇన్సిడెంట్లో సీన్లో మీరు మీ మొబైల్ నెంబర్ పైకి చెప్పేశారు, ఎవరిదై ఉంటుందో తెలియదు కానీ సేవ్ చేసుకున్నాను, లక్కీలీ అది మీ నెంబరే అయింది, ఇప్పుడు కాల్ చేస్తే కనెక్ట్ అయింది అంతే, అంతకు మించి ఏం లేదు సార్ అన్నాడు మావాడు. అనేసరికి ఆయన షాక్ అయ్యాడు, అవునా అలా కూడా జరుగుద్దా, గ్రేట్ అని. ఏదో సీన్లో ఒక నెంబర్ చెప్పాల్సి వస్తే ఆయన నెంబర్ చెప్పేశారంట. ప్రసాద్ గారు ఇలానే కొంచెం ఆయన ఎక్కువ ఇలాంటి పనులు ఎక్కువ చేస్తుంటారు కాబట్టి పంచప్రసాద్ గారు, కానీ చాలా వెరీ కైండ్ హార్టెడ్ పంచప్రసాద్ గారు మాత్రం, సూపర్ కైండ్ హార్టెడ్. జస్ట్ ఒక ఫేవర్ అడిగాను అంతే. ఆయనకి మన హైపరాది గారిని వాళ్ళని వీళ్ళని అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ అటజని కాంచన్ అనే దానికి ప్రమోషన్ చేయించి చాలా బాగా చేశారు. ఏం ఆశించలేదు, జస్ట్ మామూలు మంచితనంతో చేశారు అంతే. అది విచిత్రం నాకు. కలుస్తానండి మిమ్మల్ని, ఒకసారి కలుస్తానండి వద్దన్నారు ఆయన. ఇప్పుడు చూసారు ఆయన్ని? వెళ్ళాం, ఫస్ట్ టైం మీట్ అయ్యాము. అది నాకు కొంచెం మూవీ అది చూసారు, నచ్చిన తర్వాత ఓకే అన్నారు. కానీ తర్వాత అసలు కలవడానికి నాకు టైం కూడా ఇవ్వట్లేదు ఆయన. పర్వాలేదు మీరు ఇంటర్వ్యూ చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి, దట్స్ ఓకే, మీరు ఎదగాలి నాకు అంతే, అంతకు మించి ఏం పని నాకు ఏం లేదు, దీని మీద ఆశ లేదని అన్నారు ఆయన అంతే. సో సెల్ఫ్లెస్గా చేశారు పాపం ఆయన, చాలా మంచి వ్యక్తి. ఇలా కూడా నెంబర్లు కనిపెడుతున్నారా? వామ్మో, నా నెంబర్ జాగ్రత్తగా ఉంచుకోవాలి. నా నెంబర్ నేను 10 సార్లు చెప్పినా ఎవరు నోట్ చేసుకోరు. మా కెమెరామ్యాన్ దగ్గర కూడా నాకు తెలుసు నా నెంబర్ ఉండదు, ఎన్నిసార్లు చెప్పినా వేస్టే. సో అట్లాగా మీరు అట్లా ఒకవేళ పంచప్రసాద్ గారి హెల్ప్ కానీ ఆయన ప్రెజెన్స్ లేకపోతే ఏమై ఉండేది మీ వర్క్? అంటే కొంచెం లాగ్ అయ్యేదా? బాగానే లాగ్ అయ్యేది, డిలే అయ్యేది. బాగా డిలే కాదు కానీ ఇంత వాస్ట్ పబ్లిసిటీ అయితే ఉండదు నాకు. ఆయన వల్ల, ఆయన పరిచయం చేసిన హైపరాది వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ వల్ల కొంచెం పబ్లిక్లోకి అయితే త్వరగా వెళ్ళింది మూవీ. అందుకని చాలా హెల్ప్ఫుల్ అది మాత్రం, ఆ కాంటాక్ట్ నాకు. లైఫ్లో మీకు ఇంకేమైనా డ్రీమ్ ఉందా డైరెక్షన్ కాకుండా? ఉంది. ఏంటది? యాక్చువల్ డైరెక్షన్లో దిగింది కూడా ఒక అందుకు రీజన్ అది కూడా అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. చెప్పండి, అంత సస్పెన్స్ పెట్టద్దు. పొలిటీషియన్ అవ్వాలని ఉంది. నిజం. అవునా? యా. సీఎం లేదు, నా ఏరియా చిన్నదైనా నా కంట్రోల్ ఉండాలి అంతే. అమ్మో, నా నోట్ అడుగుతారేంటి ఇప్పుడు వెళ్ళేటప్పుడు? కంట్రోల్ ఉండాలంటే ఐ మీన్ అంతా ఒక సిస్టమేటిక్గా నడవాలి అన్నది ఒకటే నాకు. ఓకే, మీ నుంచి మంచి చేయాలి 10 మందికనా? మంచి చేయడానికి కాదు, అందరూ ఒక సిస్టమేటిక్గా ఉండాలి. మీకు మన ప్రతి స్కూల్లో ఒక టీచర్ ఉంటారు, ఒక పీటీ సారో, ఒక మ్యాథ్స్ సారో, ప్రిన్సిపల్, అన్ని సిస్టమేటిక్గా స్ట్రిక్ట్గా ఉండాలని. సో ఆయనే మన ఎదురున్నారు ఈరోజు. సో మీరు ఏ స్కూల్లో ఎందుకు ప్రిన్సిపల్గా కానీ అలా చేయలేదు? మా ప్రిన్సిపల్ సార్ చాలా స్ట్రిక్ట్, నన్ను బాగా కొట్టారు, అందుకని అసలు ఆ ఇన్స్పిరేషన్ పెట్టుకోలేదు నేను. ఓహో, మీరు కూడా కొట్టడాలు అట్లే ఉంటాయా? కొట్టాలే ఉండవు. పొలిటీషియన్ అవుతా అంటారు.
ఒకవేళ అది కాకపోతే ఇది అంటారు. పొలిటీషియన్ అవుదామని ఉంది. అంటే ఏమో నాకు ప్రభావితం ఎక్కడయ్యానంటే ఇన్ఫ్లుయెన్స్ మా బాబాయ్ నాగార్జున సాగర్ అని ఆయన పేరు. ఉమ్, బాబాయ్ ఏమో ఎమ్మెల్యేస్కి, ఎంపీకి, మినిస్టర్స్కి పిఎస్ అనమాట, పర్సనల్ సెక్రటరీ. నేను కొంచెం చిన్నప్పటి నుంచి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అందరినీ చూడడం, వాళ్ళ ఆరా అంతా అలా తిరిగేది మా చుట్టూ ఎక్కువ. సో ఆ బిల్డప్ గురించి అని కాదు కానీ వీళ్ళు ఇప్పుడు మా ఒక ఎమ్మెల్యే గారిని చిన్నప్పుడు మా ఇంటికి తీసుకొచ్చారు. కొద్దిగా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది రోడ్డు, నేరోగా ఉంటుంది, బాగోదు. ఆ ఎమ్మెల్యే గారు వచ్చారు, ఇంటికి వచ్చారు, ఒక స్నాక్స్ అవి తీసుకుని వెళ్ళిపోయారు. నాకు కొంచెం పెద్ద అయిన తర్వాత అనిపించింది ఇంకా 10 ఏళ్ళు అయింది, ఇంకా ఈ ఇల్లు అలాగే ఉంది, రోడ్లు అలాగే ఉన్నాయి. అప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి చూసి వెళ్ళారు కదా, ఏమైనా చేసి ఉండొచ్చు కదా దీనికి అనుకున్నాను. సో అందుకని నాకు అప్పుడు ఆ థాట్ వచ్చింది, అసలు ఎమ్మెల్యే మనం అయిపోతే చేసేయచ్చు కదా అని. ఓకే, అది నేను అడగడం తప్పలేతే మీరు చెప్పడం తప్పదే. ఇంకొకటి అడగచ్చా? ఈ ఎన్నైనా 2 కాకుండా ఇంకో డ్రీమ్ ఏమైనా ఉందా? ఇంకేం లేదండి. థ్యాంక్ గాడ్. అంటే అదే కొంచెం అనారోగ్య పాలయ్యే లోపు చచ్చిపోతే అయిపోద్ది, అదొకటి డ్రీమ్ అంతే. అంటే ఎక్కువ కష్టాలు, హెల్త్ కష్టాలు ఎంత కష్టాలు ఎక్కువ పడకుండా పోతే అయిపోద్ది. బేసిక్ గా మనిషికి ఒకటే గోల్ ఉంటది కదా. 11 గర్ల్సే ఉన్నప్పుడు ఇక 2 గోల్స్ లేకపోవడం ఉండడంలో తప్పలేదు. గోల్ చెప్తున్నా అదే, ఏదైనా ఒకటి, ఇదైనా సమాజం గురించి, అదైనా సమాజం గురించి, గోల్ ఒకటే, సమాజ హితం గురించి. మీరు ఆదిమానవుడా? కాదు కాదా? అంటే ఏ ఫీలింగ్స్ లేకుండా ఎలా ఆదిమానవ నుంచి వచ్చే ఉంటాను కదా నేను కూడా, వాడి బ్రీడ్ అయి ఉంటుంది కదా అది. అది కాదండి, ఇప్పుడు ఏ ఫీలింగ్ లేకుండా ఎలా ఉండగలరు? ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నారు, రేపు ఆయనకి పెళ్ళి అవుద్ది, ఆయనకి పిల్లలు ఉంటారు, ఇప్పుడు ఆయన మీతో ఉన్నట్టు ఉండలేకపోవచ్చు. ఆయన నా మీద జల్సి ఫీల్ అవ్వచ్చు, అరే ఫ్రీడమ్ ఉంది, వెనకాల పిల్లలు లేరు, డాడీ అని తినేవాళ్ళు లేరు, ఏమండి అని అనేవాళ్ళు లేరు అని ఆడ అనుకోవచ్చు కదా. కదా మీకంటే ఎవరైనా ఉన్నారు కదండి, ఇలా రివర్స్ గా తీసుకునే వాళ్ళు ఉన్నారా? అంటే వేరే వాళ్ళు చూసి పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలుగు మ్యాట్రిమోనీ, ఇన్ని మ్యాట్రిమోనీలు యాప్స్ కూడా వేరే వాళ్ళు చూసి విడిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలా అంటే అమ్మో, ఇప్పుడు ఆయనకి లవర్ ఉందండి, విడిపోతాడు. ఓకే, ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా ఏమైనా? విడిపోండి బెస్ట్, త్వరగా పెళ్లి చేసుకోకముందే విడిపోండి, ఎందుకంటే ఎలాగో విడిపోతారు కాబట్టి. అలా అంటే ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మ్యారేజెస్ అవుతున్నాయి, పెద్ద పెద్ద స్పోర్ట్స్ ఆడే వాళ్ళ మ్యారేజెస్ అవుతున్నాయి. మ్యారేజ్ నాట్ ఏ రాంగ్ కాన్సెప్ట్. నేను చెప్తున్నాను, నాకు నా లైఫ్ స్టైల్కి, నా మైండ్ సెట్కి సెట్ కాదు అంతే. మీరు ఆర్జీవి గారా? నిజంగా అడుగుతాను సీరియస్ గా. ఆర్జీవి నేనేం చూడలేదండి, ఆయనతో ఏమైనా సహజీవనం చేశాను, నాకేం తెలుస్తుంది ఆయన గురించి? కాదండి, సహజీవనం చేశారా నేను అడగట్లేదు, నాకు తెలియదు కదా. ఆయన్ని ఏమైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా? ఆయన మాటలు, ఆయన పనులు, ఆయన కూడా నేను చాలా ఆయన ఇంటర్వ్యూస్ అయితే చూసాను. నేను రామోయిజం అవి అయితే బాగానే చూసేవాడిని, అయి ఉండొచ్చు. ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా రిలేషన్షిప్స్ మీద? లేదు, మూవీ సైడ్ వద్దాం అనుకున్న తర్వాత ఆయన ఇంటర్వ్యూస్ చూసాను నేను. సో అప్పటికే నాకు బ్రేకప్స్ అన్ని అయిపోయినాయి. నేను లేదు, అప్పటికే నేను గర్ల్స్ ఎవరికైనా బ్రేకప్ ఉంటది, మీకు బ్రేకప్స్, రిలేషన్షిప్ ఉంటది, రిలేషన్షిప్స్. అదే అంటే మనం దాటాల్సిన సముద్రం, పిల్లకాలవ కాదు, ఒక పడవ సరిపోదు. వామ్మో, టైటానిక్ షిప్ మీద వెళ్ళొద్దాలా అని. సో జీవితం మీద, మీ పని మీద మీకు మంచి క్లారిటీ ఉంది. ఇప్పుడున్న యూత్ కి ఏం చెప్తారు మీరు? మంచి మెసేజ్ సినిమా చూడమని చెప్తా, ఏదైనా మంచి మాటలు చెప్తారు అనుకున్నాను. సినిమాలో చాలా మంచి మాటలు ఉన్నాయి, అదేనండి. అవన్నీ ఎక్స్పీరియన్స్ ఏదైనా యూత్ కి ఎక్స్పీరియన్స్ అంటే, చిన్నప్పుడు ఒక 6 నెలలకి, ఎప్పుడు కాన్సెప్ట్ నాకు తెలియదు, అన్నప్రాసన జరుగుద్ది. మన ముందు ఒక నైఫ్, స్టెథోస్కోప్, ఏదో సమ్ ఐటమ్స్ అన్ని పెడతారు, గోల్డ్ అని బుక్స్ అని పెడతారు. వాడు వెళ్ళి పాక్కుంటూ వెళ్ళి అది పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత అరే ఆడు స్టెథోస్కోప్ ఉండి మా వాడు డాక్టర్ అంటారు, లేదా ఇంకోటి ఏదో పట్టుకుంటే మా వాడు ఇంజనీర్ అని చెప్పారంటారు. స్టిక్ అయిపోయి ఆడిని అదే చేసేద్దామని డిసైడ్ అయిపోతారు. నేనేమంటానంటే, ఒక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఈ రోజులో నథింగ్, ఇంటర్మీడియట్ వరకు. ఎందుకంటే స్కూలింగ్ అండ్ జూనియర్ కాలేజ్ ఎందుకంటే ఒక డిసిప్లిన్ వస్తుంది, పంక్చువాలిటీ వస్తుంది, టైం టు టైం ఏం చేయాలి, ఒకరికి భయపడాలి, భయపెట్టేవాడు ఉంటాడు, ప్రిన్సిపల్ లేదా టీచర్లు ఎవరో భయపెట్టేవాళ్ళు ఉంటారు. ఆ ఏజ్లో భయపడాలి కాబట్టి భయపెడతారు, ఆ డిసిప్లిన్ అనేది అలవాటు అవుద్ది. కాబట్టి నేను ఇచ్చేది పిల్లలకి కాదు, పెద్దోళ్ళకి ఇస్తాను యాక్చువల్లీ. నాకు కూడా చెప్తున్నారు ఆయన. సో ఇంటర్మీడియట్లో అన్నప్రాసన లాంటివి జరిగితే బెటర్. అన్నప్రాసన కాదు కానీ అది చూస్ చేసుకుని, అప్పుడు అమ్మాయి బొమ్మ, అబ్బాయి బొమ్మ, ఇప్పుడు అదే చేస్తున్నారు యాక్చువల్లీ. అమ్మాయిని పెట్టి ఎవరిని చూసుకో, అది కాదు యాక్చువల్లీ. అప్పుడు ప్రొఫెషన్ అప్పుడు ఎంచుకోవాలి, నువ్వేమవుతావు ఏంటి అన్నది. లేదా 10th దాటిన పాకాలంటారు, అప్పుడు కూడా పాకే పట్టుకోవాలి. ఆడు పరిగెట్టగలడు, అదే అండి, తెలియకుండా ఊహ తెలియకుండా పట్టుకుని ఆడిని నచ్చేయకూడదు. ఒక ఆడికంటే ఒక సర్టెన్ టాలెంట్ అయితే ఏర్పడుతుంది కాబట్టి అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్. లేదా ఇప్పుడు 30sలోకి వచ్చాను, ఇప్పుడు కాదు నేను సినిమాలోకి రావాల్సింది, ఎప్పుడో రావాలి. ఎప్పటి నుంచి నాకు కవిత్వాలు అయ్యి చిన్నప్పుడు రాసి ఉండంట. నేను తెలుగు దాని మీద నాకు బాగా పట్టుండే చిన్నప్పుడు, తెలుగు మీద. సో నేను తెలుగు లిటరేచర్ చేస్తాను అనేవాడిని.
వద్దు నువ్వు మా తాతయ్య ఇంజనీర్, నువ్వు కూడా ఇంజనీర్ అవ్వాలన్నారు. దానికన్నా నాకు అప్పుడే ఏది ఇంట్రెస్ట్ అది చేయించుంటే త్వరగా ఏటో ఒకటి వెళ్ళి ఉండదు కదా, ఏదో మనకు నచ్చిన ఫీల్డ్లోకి. సో పిల్లలకి నచ్చింది నచ్చదు అనేది వాళ్ళకి ఇంటర్ దాటాక తెలిసిపోద్ది. సో అప్పుడు దాన్ని బట్టి అంటే యాక్చువల్లీ పిల్లలు కూడా చెప్పొచ్చు, నేను ఇది చేద్దాం అనుకుంటాను, వాళ్ళు నోరిప్పితే అయిపోద్ది. పెద్దోళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి మనం ఏది పడితే చదివేస్తాం. కాలేజీలో గర్ల్స్ ఉంటారు, లేదా అమ్మాయిలకి ఏమో అబ్బాయిలు ఉంటారు, కాలేజ్ లైఫ్ బాగుంటుంది కదా అని వెళ్తున్నారు అంతే. దాని బదులు మనకు నచ్చింది త్వరగా ఎర్న్ చేస్తే అయిపోద్ది. నేను చేయలేకపోయాను త్వరగా, అవగాహన పట్టి ఏది చేయాలో చేయాలంటారు. త్వరగా ఎర్న్ చేయాలి, అది సంపాదన. ఓకే, ఇండైరెక్ట్ గా నాకు కూడా ఆయన చెప్పాడు అది. మీరు త్వరగానే ఎర్న్ చేస్తున్నారు కదా. చిన్నప్పుడు చదువు తప్ప అన్ని ఇంట్రెస్ట్ మనకి. అదే అండి బెస్ట్, అదే అండి చదువు ఇంపార్టెంట్ ఏం కాదు. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఎంతమంది ఇంటి చదువుకున్న వాళ్ళని, చదువు లేని వాళ్ళని, హార్డ్ వర్కర్స్ని అందరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా. సో ఆ స్టేజ్కి మీరు వచ్చినట్టే కదా. సో ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ వెరీ ఇంపార్టెంట్ అని అయితే సరే, మీరు ట్యూషన్స్ చెప్పారా చిన్నప్పుడు ఏమైనా? ట్యూషన్కి వెళ్ళలేదు, పరిగెట్టేసాను ట్యూషన్కి పంపిస్తున్నాను. మా డాడీ క్రికెట్ బ్యాట్ ఇచ్చి కొట్టాడు నన్ను ఒకసారి, ట్యూషన్కి వెళ్ళలేదని చెప్పి. ట్యూషన్స్ ఇంట్రెస్ట్ లేదు. సీరియస్ గా మీరు ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా చెప్తారా? అసలు నాకు చదివే ఇంట్రెస్ట్ లేదంటే, వామ్మో, ఎంత 10th serious అయ్యాక గా నా ఆపేయండి బాబు నేను చదువుకోలేను, నా వల్ల కాదన్నాను నేను. అయినా వినకుండా బీటెక్ చదివించారు బలవంతంగా. బలవంతమే అది. బాల్య వివాహం చేసేసి ఉంటే మీకు అప్పుడే బాల్య విద్యాభ్యాసం ఉన్నది యాక్చువల్లీ, దీనికి కూడా కేసు ఉండాలి. బాల్య వివాహాల్లాగా ఇష్టం లేకుండా చదివించే వాళ్ళు కూడా కేసు పెట్టేటుంటే బాగుంటుంది. బాల్య విద్యాభ్యాసం, బాల్య విద్యాభ్యాసం ఇస్ నాట్ కరెక్ట్ వర్డ్. చెప్తున్నాను అసలు ఇష్టం లేకుండా. ఇప్పుడు అమ్మాయిని నో ఈజ్ నో అని అంటారు కదా, నో ఈజ్ నో అన్నప్పుడు చదువుకోనంటే చదువువద్దు అంటే ఓకే ఏదో ఒకటి చేరవ్వంటే అయిపోద్దండి, ఆడికి ఏ నచ్చితే చేస్తాడు. ఇప్పుడు మీరు సిఐడి చూసారా చిన్నప్పుడు మనకి టీవీస్ లో? సిఐడి క్రిమినల్, దాని మీద మూవీ తీసే ఏమైనా ఆలోచన ఉందా ఫ్యూచర్ లో? థ్రిల్లర్స్ నాకు చాలా ఉన్నాయి. అంటే బేసిక్ గా అమ్మాయిలకు ఉన్న చట్టాలు అబ్బాయిలకి ఎందుకు ఉండవు అని మీకు ఎప్పుడైనా నా క్వశ్చన్ అనిపించిందా? చట్టాలు అమ్మాయిలకి చుట్టాలు, అందుకని వాళ్ళకి ఎక్కువ. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి స్టేషన్కి వెళ్ళి మోసపోయాను, నన్ను ఒక అమ్మాయి మోసం చేసిన అవసరాలకు వాడుకుందంటే లైట్ తీసుకుంటారు. అదే ఒక అమ్మాయి కన్నీరు కార్చి నన్ను కూడా మోసం చేసే అవసరాలకు వాడుకుంటే వాడు ఎక్కడున్నా తీసుకొచ్చి చితక కొడతారు. ఇప్పుడు చూస్తుంటే కూడా ఎక్కువ హత్యలు అమ్మాయిలే చేస్తున్నారు. సో దాని మీద ఇదేంటంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి అమ్మాయి వెళ్ళింది అనుకోండి, కంప్లైంట్ ఇచ్చింది, వాడు రియాక్ట్ అవ్వలేదు అనుకో, వాడి మీద కూడా కేసు పెడుతుంది. అది భయం. అబ్బాయి వాడి మీద ఏం చేయలేడు కదా. అంటే అబ్బాయిలు అమాయకులు అంటారా? అమాయకులు నేనేమన్నా, అబ్బాయిలు కెలికితేనే అమ్మాయిలు పడతారు, లేకపోతే అమ్మాయిలు వాళ్ళ దారిన వాళ్ళు వెళ్తారు కదా. అదే మీకే తెలియని ఎక్స్పీరియన్స్ మీకే పోనీ అనుకోవచ్చు, నిజమే కదా అది. వాళ్ళ దారిన వాళ్ళు వెళ్తారు. మనం ఏదో నువ్వు బాగున్నావు, నువ్వు హీరోయిన్లో ఉన్నావు, ఇంకోటి ఏదో చెప్తేనే అబద్ధం చెప్పి, అబద్ధమో నిజమో ఆ టైం కాడు అది నిజమే అనిపించొచ్చేదండి. వీడు పోక్ చేస్తేనే అమ్మాయి రెస్పాండ్ అవుతుంది కాబట్టి, లేకపోతే వాళ్ళ దారిని వాళ్ళు బాగానే ఉంటారు ఇండిపెండెంట్గా. ఓకే, మీరైతే ఇప్పుడు మన అనిల్ రావుపూడి గారు అయితే సంక్రాంతికే ఒక సినిమా రిలీజ్ చేశారు, అది కూడా ఎంటర్టైన్మెంటే. మీరు అట్లా ఒకటే కాకుండా అన్నిట్లో వెళ్తా అంటున్నారు. నేను అమావాస్యకి చేస్తాను, ప్రతి అమావాస్యకి చేస్తారా? ఊరికే అంటే అలాంటిది ఏం లేదు, ఎప్పుడైనా చేస్తాను అంతే. అది ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. హిందీ వచ్చా మీకు? రాదు. హిందీలో మూవీస్ ఏమైనా తీసే ఆలోచన ఉందా? మనది బాగా సక్సెస్ అయ్యి ఇక్కడ అర్జున్ రెడ్డి అక్కడ రీమేక్కి వెళ్తే అప్పుడు తీస్తాం. డైరెక్ట్ హిందీ అయితే నన్ను పెట్టి ఒక సినిమా తీయాలంటే ఏం తీస్తారు? ఇంటర్వ్యూ. సినిమా పేరే ఇంటర్వ్యూ? ఇంటర్వ్యూ అని తీయొచ్చు. కాదండి, ఇప్పుడు 3 గంటల ఇంటర్వ్యూనే ఉంటుందా? ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూలో కూడా గొడవలు చేయొచ్చు. ఓహో, బతుకు చెప్పుకోబండి అట్లానా? అలా కాదు, మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు, చిరాకు వస్తున్నారు. మీకు సంబంధం ఏంటి, అసలు సినిమా కథ ఎలా రాస్తారు ఏంటని అడుగుతున్నారు, మీకు సంబంధం ఏంటని అడుగుతున్నారు. ఎందుకు అలాగ దీని కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసి సినిమా తీయొచ్చే ఉంది. మీకు సంబంధం ఏంటి, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు మీరు అంటారు, మిమ్మల్ని ఎవరు పిలవమన్నారు నేను అంటాను. అలా ఒక్కొక్కటి డెవలప్ చేసుకోవచ్చు కదా. ఏమో అంతేగా నన్ను పెట్టి ఒక మంచి ఒక మీరు ఏదో ఇంటర్వ్యూలో అన్నారు కదా నేను ఐశ్వర్య రాజేష్ లో ఉంటానని అన్నారండి అందరూ. అలాంటి కౌశల్య కృష్ణమూర్తి తీసేద్దాం పోనీ, కథ ఇంపార్టెంట్ అంతే, దట్స్ ఓకే. అయ్యో హీరోయిన్ ఏం కాదు, కథే హీరో కథే హీరోయిన్. కాదండి, సరదాగా నా సీరియస్ తీసుకుని ఇప్పుడు నా మీద కథ రాశారు సాయంత్రానికి. టైం వేస్ట్ చేసుకున్నట్టారు ఆయన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మూవీస్ కి వాల్యూ ఇచ్చి మీరు మీ జీవితాన్నే ఇచ్చేసి సగం టైం ఇచ్చినందుకు. జీవితాన్ని నేనే ఇచ్చేయలేదండి. అదేలేండి, సగం జీవితం పెట్టేశారు కదా మీరు. సో మంచిగా హిట్స్ అవ్వాలి, జనాల్లోకి వెళ్ళాలి, హడావుడి అయిపోవాలి. మీరు పెద్ద డైరెక్టర్ అయ్యాక కూడా మా ఛానల్కి ఇంటర్వ్యూకి రావాలి. డెఫినెట్లీ నేను అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ ఇలాగే ఓపిక్గా సమాధానం చెప్పాలి. షూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ తప్పక అటజని కాంచన్ అనే మూవీ చూడండి. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఇన్ యూట్యూబ్, రాహుల్ రాయ్ కోడ్ అనే ఛానల్లో. థ్యాంక్ యూ.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.